क्या रे भांजे बड़ा हुआ क्या तो भी 2 दिन मैच परसों में जाके गए थे ना क्या बोलियो ले था जा कुछ तो ठंडा ला जा रे फुल ठंडा रहना देखो चिल्ड फुल चिल्ड आइस गड्ढा ला के दिया बोलता क्या ఇప్పటి వరకు వచ్చింది ఒక ఫేమ్ ఇప్పుడు రాబోతుంది ఒక ఫేమ్ అసలు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని తెలియగానే మీ ఫీలింగ్స్ అన్నెంత సంతోషపడ్డాడో అంతకు డబుల్ నేను సంతోషపడ్డా చాలా హ్యాపీ నేనైతే ఎట్టు పోయినా ఒకటి చెప్తాడు వరంగల్ డైరీ మన దాంట్లో డిఓపి ఈఓపి వీళ్ళందరూ ఉంటారు టీం ఉంటుంది కానీ ఆయన చేయంది ఏ పని కాదు కాదు డిఓపిలో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా గేమ్ ఆడుతుంది అంటే ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా చూసింది నబిల్ కాదు అది కాదు నబిల్ అసలే కాదు అది గేమ్ స్టార్ట్ అయినాక మరి ఇంకెప్పుడు చూపిస్తాడు మరి నీకు ఏమేమి చెప్పలేండు అన్ని మాటలు పక్క పెడితే ఆయన ప్లేస్మెంట్ ఇచ్చిపోయింది అన్న అంటే మీ జర్నీ చెప్పండి నేనైతే స్క్రిప్ట్ నాకు చాలా పిచ్చి యాక్టింగ్ చేయాలి అది చాలా సరే ఆయన ఫస్ట్ నువ్వు వీడియో చూసినప్పుడు ఏమనుకున్నావు నబిల్ని ఫస్ట్ వీడియోస్లో చూసినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి చేస్తున్నారు నేను ఇప్పుడు వరంగల్ నుంచి ఎవరు స్టార్ట్ చేయలేదు వరంగల్ సపోర్ట్ అవుతుంది కదా నబిల్కి ఫుల్ డాన్స్ అన్నని ఇట్లా చూసిన నా పేరు చెప్పలేదంటే వాడు సారే నన్ను పట్టుకొని పళ్ళ కొట్టుకుంటా ఆయన పడితే బిగ్ బాస్ కూడా అనుకున్నాం ఇద్దరం పోయినాం అది సక్సెస్ అయింది కప్పు అనుకున్నాం 100% కప్ కూడా వస్తుంది ये रुत घटना इधर अरे तुम्हें कैसे दिखते हैं जी हाथ को आ जाता अरे अरे आपका नाम क्या है अरे बाजी कार सिखाओ जी అంటే రియల్ క్యారెక్టర్ కొంచెం నబిల్ని చూసి ఎక్కువ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా ఫాదర్ చనిపోయినప్పుడే ఎప్పుడు సరదాగా ఉండే మనిషి ఒకటేసారి వేరే లోకంలో వెళ్ళిపోయిండు అసలు మాకు ఎన్నో నేర్పించిండు అన్న చెప్తున్నా కదా అసలు లైఫ్ ఏందో ఆయన ద్వారా నేర్చుకున్నాను చాలా ఇవన్నీ సంపాదించిన తర్వాత డాడీ లేడే అని చెప్పేసి ఫీల్ వస్తుంది వస్తుంది చాలా చాలా సార్లు వస్తుంది ఇప్పుడు ఎవరికైనా బాధ వస్తే ఆయన మొత్తం ట్రీట్మెంట్ చేస్తాడు ఎక్కువ సీరియస్ అయ్యి తిట్టిన రోజులు ఉన్నాయి కదా ఉన్నాయి వీళ్ళని మొత్తం యాక్టింగ్ చేయించిన నాకు నిద్ర లేదు యాక్చువల్లీ యాక్షన్ బటన్ ఒత్తుడు మర్చిపోయాను ఒక డైలాగ్ చెప్పేదన్నా హిందీలో మావాడు చెప్తాడు भैया करा बोले तो लब्बरी चप्पल पहन लेके काटत भी सुलगा के दीवार कूद के वो दिया पूरों को పోతాను నాకు ఇది వద్దు కోపం వచ్చేది ఒక ఆమె చూస్తే కోపం వస్తుంది సోనియా అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆమె చూస్తే కోపం వస్తుంది హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది సో వాళ్ళు ఎవరో కాదు నాబిల్ అఫ్రిద్ది మీ అందరికి తెలుసు బిగ్ బాస్ 8లో ఉన్నారు సో వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని రావడం జరిగింది అసలు ఎట్లా ఉంటుండే అంటే వరంగల్ డైరీస్ అసలు ఎట్లా స్టార్ట్ చేసి ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర రావడం జరిగింది సో వాళ్ళ ఫ్రెండ్స్ మనం ముందున్నారు సో హాయ్ బ్రోస్ హాయ్ నమస్తే నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నామన్నా బాగున్నారా ఏంది అసలు ఆ జోష్ ఉంటలేదు ఏంది వరంగల్ డైరీస్ అంటేనే ఒక జోష్ నాబిల్ అందులోకి పోగానే ఆ జోష్ అనేది తగ్గిందా అస్సలు తగ్గలేను లేదన్న జోష్ ఎప్పటికి ఉంటది ఓకే ఉంటది దీంట్లో ఫస్ట్ అసలు ఎవరు ఉన్నారు అంటే తినతో పాటు షెడ్జిల్ భాయ్ ఓకే ఆయన ఓన్ బ్రదర్ ఆయన ఉన్నాడు ఆయనతో స్టార్టింగ్కి వెళ్ళి మెయిన్గా స్టార్టింగ్లో షర్జిల్ అన్న కూడా నచ్చేది కాదు దాని తర్వాత షర్జిల్ అన్నకి ఇంట్రెస్ట్ వచ్చింది ఆయనే స్క్రిప్ట్ రాసేటోడు అంటే ఇప్పటిదాకా వరంగల్ డైరీస్ ఇక్కడ దాకా తెచ్చిందంటే నవీల్ ఇంకా షర్జిల్ అన్ననే వాళ్ళిద్దరు కష్టం ఉంది అంటే చాలా మంది చెప్పిలు కూడా వచ్చి ఎందుకురా ఇదంతా చిల్లర వేషాలు అది ఇదని 4 మాటలు అన్నారు తర్వాత వాళ్ళే వచ్చి సెల్ఫీలు దిగడం ఇంటికి వచ్చుడు చాలా మంది చేసినట్లు ఓకే అంటే వాళ్ళిద్దరితోటి స్టార్ట్ అయింది ఇది దాని తర్వాత మీ ముగ్గురులో ఎవరు వచ్చారు ఫస్ట్ ముగ్గురులో అంటే ఫస్ట్ ఈయన వచ్చిండు ఓకే ఈయన తర్వాత నేను మెల్లగా నేను జాయిన్ అయినా దాని తర్వాత రోబో వచ్చిండు యాజ్ అ రైటర్గా వచ్చిండు ఆయన దాని తర్వాత యాక్టింగ్ కూడా బాగుండే అనేది సో ఆయన కూడా కెమెరా ముంగట రావడం స్టార్ట్ చేసిండు ఓకే
సో అంటే ఇప్పటి వరకు వచ్చింది ఒక ఫేమ్, ఇప్పుడు రాబోతుంది ఒక ఫేమ్. అవునా? అంటే మీ పర్సన్ బిగ్ బాస్ అంటే టెలివిజన్ లో ఒక రియాలిటీ షోలో ఉండడం, అది కూడా పెద్ద రియాలిటీ షో. అవునండి. సో అందులో ఉండడం చాలా గ్రేట్. సో ఆయనకు పేరు వచ్చిందంటే మీకు కూడా పేరు వస్తుంది. అసలు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని తెలియగానే మీ ఫీలింగ్స్ ఏంది ఒక్కోళ్ళు చెప్పండి. ఫస్ట్ అన్న ఒక హోటల్ తీసుకుపోయి కూర్చోబెట్టింది మామూలుగా, జస్ట్ లంచ్ ఉంది రారా ఉబ్బాయి అంటే, అందరితోటి జస్ట్ నార్మల్గా ఇస్తున్న ట్రీట్ అనుకుని వెళ్ళినాం, కూర్చున్నాం. నాకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందని మెల్లగా సాగు కబురు సల్లగా చెప్తారు కదా, అట్లా వచ్చి నాకు అసలు ఉర్రుదాం అనుకున్నా. చుట్టుపక్కల ఇక అందరు ఉంటారు కదా, ఏం అసలు చాలా అంటే చాలా, అన్నకంటే ఎక్కువ అన్నెంత సంతోషపడ్డాడో అంత డబుల్ నేను సంతోషపడ్డా. చాలా హ్యాపీ నేనైతే. ఇది నా వర్జన్. వర్జన్ 2 తెలుసు నాకు. అన్నతో పోయినా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా నేనే ఉండే, ఇద్దరం కలిసి పోయినాం. పోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత రిటర్న్ వచ్చేసినాం. వచ్చేటప్పుడు అనుకున్నాం ఇక కిస్మత్లో ఉంటే అత్తదిరా బాయ్, లేకపోతే లైట్ తీసుకుందాం, ఇదే లైఫ్ కాదు కదా, మన పని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు లేకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. పాజిటివ్గా ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచిస్తాం మనం. దాని తర్వాత మనం పైన ఉన్నాం, ఒక రీల్ షూట్ చేస్తున్నాం. చేసేటప్పుడు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత లేపిన తర్వాత బయటికి పోయి మాట్లాడుతుంటాడు. మనం ఈ షూట్ బిజీలో నేను కెమెరా పట్టుకొని నేను ఉన్నా. బయటికి పోయిన తర్వాత లౌడ్ స్పీకర్ పైన పెట్టిండు. ఎవరన్నా అంటే ఏమో చెప్తాను వినరా అంటే, నబీల్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ 8 అన్నుడితోనే అన్న చెప్తావా, మొత్తం తీన్మార్ మొత్తం ఆడ ఎగిరినా, ఆడ కింద ఒర్రినా, ఆడ వరకు ఒర్రినా. అందరు ఏమైంది గల్లీ మొత్తం వచ్చింది, ఏమైందని ఎట్లా ఒర్రినా అంటే డాన్స్ చేసిన ఆడ. ఎందుకంటే ఆయన అచీవ్మెంట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ మై అచీవ్మెంట్. ఇట్లా ఫుల్ ఈసారికి ఇది మొత్తం ప్లాన్ చేసింది నేను. వీళ్ళకి ఎవరికి చెప్పక ఇప్పుడే ఒక హోటల్లో పట్టుకోదాం మెల్లగా కూర్చోబెట్టి. సో ఎంతమంది వచ్చారు హోటల్ కి? మీ టీం మొత్తమా? మొత్తం టీం అంటే 8 మెంబర్స్. 8 మెంబర్స్. సో మీరన్నా? సో లాస్ట్ ఇయర్ నుంచే నడుస్తుంది ప్రాసెస్. నా బిల్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పిండు ఇట్లా బిగ్ బాస్ పోవాలి బై ట్రై చేస్తున్నాడు. లాస్ట్ టైం పోయిండు కానీ ఆ తర్వాత మేము శ్రీలంక పోయినాం ట్రిప్. సో అక్కడ అనుకున్నాం రావాలి అక్కడే ప్లాన్ చేసుకున్నాం, ఇట్లా వస్తే ఏం చేద్దాం, అట్లా వస్తే ఏం చేద్దాం, సెలబ్రేషన్ ఎట్లా చేద్దాం, అది ఇదని ప్లాన్ చేసుకున్నాం. కానీ వచ్చారు, ఫ్లాప్ అయింది. మళ్ళీ ఈసారి ట్రై చేస్తున్నాను తెలియదు, అసలు ఎవరు తెలియదు. ఎట్లా అంటే వద్దు బైగా రాదు మనకు అన్నట్టు హోప్ లేకుండానే ఉండే. దాని తర్వాత ఒక రోజు నైట్ కాల్ చేసిండు, నైట్ 12 అవుతుంది అనుకుంటా. కాల్ చేసిండు, సోను భాయ్ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. ఏంది అంటే ఏం లేదు ఒట్టినే చేసిన, ఏదైనా ఉంటే చెప్పన్నా. చెప్తలేడు, ఏం లేదన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది. అరే ఎన్నిసార్లు కాల్ చేయడు, ఎందుకు కాల్ చేస్తున్నాడు? మళ్ళీ అడిగిన, నబీల్ నిజం చెప్పు అంటే ఏం లేదు బ్రో అంటాడు. ఏందో చెప్పు ప్లీజ్ చెప్పు అంటే. కాదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు పక్కన ఉన్నావు అప్పుడు. అది గేమ్ ప్లాన్ మొత్తం నాదే అన్న. చెప్పమంటే ఎప్పుడు వచ్చింది తెలుసా, మనం డిసైడ్ అయిపోయినాం. అదే ముందు వీడియోస్ తీసుకుంటాను. అరే సోను భాయ్ అత్త ఎట్లరా అంటే బ్రాండ్ షూట్ చెప్దామని చెప్పినాం. మళ్ళీ అప్పుడే పైకి వచ్చిండు, డైరెక్ట్ పైకి నైట్ కాల్ చేసిన. మళ్ళా అంటే 2-3 సార్లు కాల్ చేసిండు. అరే ఎందుకు ఇన్ని కాల్ చేస్తాను, ఒకసారి అడుగుతా. నబీల్ ఏదో పాజిటివ్ అయిపోతుంది, చెప్తావా లేదా అని అడిగిన. ఏం లేదు బ్రో, ఆల్ హ్యాపీ. ఏమైంది చెప్పు అంటే ఏం చెప్తలేడు. రేపు రా లంచ్కి పోదాం అంటాడు. ఏదో ఉన్నది దాస్తాలా అంటే ఏం లేదు బ్రో అంటాడు. ఇక్కడ వచ్చిన ఇక డిటెక్టివ్ లెక్క స్టార్ట్ చేసిన పని. పైకి వచ్చిన చూసిన ఏం చేస్తారు ఏం వీడియో అంటే ప్రమోషన్ అంటారు. నిలబడతాను ఇక్కడ. నేను లేదు బ్రో కింద పో, నేను వస్తానా అంటాడు. ఏముందని చెప్తలేడు. కిందికి పోతే బ్యాగులు ప్యాక్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, చూస్తాను అటు ఇటు. ఎవరు చెప్తలేరు. ఆంటీని అడిగితే షూట్కి పోయి వచ్చిండని ఆంటీ అంటాను. అందరూ నటిస్తున్నారు. చెప్తారులే, చెప్పొద్దు. అందరు నటిస్తున్నారు. ఇప్పుడు చెప్తారా అప్పుడు చెప్తారా. నబీల్ ఎందుకు పాజిటివ్ వైబే కొడుతుంది, ప్లీజ్ చెప్పు నబీల్ అని చెప్పిన. చెప్తలేడు. అక్కడ తీసుకెళ్ళిండు, కూర్చోబెట్టిండు. బయటనే చెప్తాను నబీల్ నాకు ఎందుకో సెలెక్ట్ అయినా అనిపిస్తుంది అని అంటేనే ఉన్నా. లేదు బ్రో లేదు, పోతున్నా 20 days కోసం నేను సౌదీ పోతున్నా, సో కొంచెం బాధలు ఉన్నా, అందరికి ఒకసారి లంచ్ చేపించి తీసుకెళ్దాం అనుకున్నా అని చెప్పిండు. లోపల కూర్చున్నాం. ఆర్డర్ చెప్పానంగానే బ్రో సెలెక్ట్ అయినా బ్రో అని చెప్పిండు. ఇట్లా చూసిన నేను చెప్పినా ఫస్ట్ నుంచి ఎవరుకున్నా అక్కడ కళ్ళలో వాటర్ తిరిగినాయి. లాస్ట్ టైం నుంచి ప్లాన్ చేసి ఇప్పుడు వచ్చే వరకు సక్సెస్ అయితే మా టీం ఓడిపోతున్నాడు. ఒక్కడ పోతే మా అందరికీ పేరు వచ్చినట్టే కదా. ఇప్పుడు దాకా ఒక ఆడియన్స్ ఉన్నది, ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ఆడియన్స్ మనకు యాడ్ అవుతారు. ఇంకా చాలా వరంగల్కి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాలంటే వరంగల్కి అంత పేరు వచ్చిందో లేదో తెలియదు. కానీ ఈ వరంగల్ నుంచి ఎవరైనా బయటికి పోతే నేను చాలాసార్లు విన్నాను, ఇక్కడ నుంచి బ్రో అంటే వరంగల్ అంట. వరంగల్ దట్ ఈస్ నబీల్ ఆఫ్రిది. అవును అదే అంటే వరంగల్ నబీల్ ఆఫ్రిదితో కనెక్ట్ అయి ఉండని వరంగల్ రిప్రజెంట్ చేసిండు ఆయన. ఏంటంటే మనం ఆ బెంగళూరుకి వెళ్ళి కూడా నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినా కూడా నబీల్ తెలుసా వరంగల్కి వెళ్ళి అని అడుగుతారు. అది ఆ వరంగల్ అయితే బయటికి తెచ్చిండు, పబ్లిక్ లో వరంగల్ ఏందనేది అది బయటికి తెచ్చిండు. ఇప్పుడు చాలా మందికి వరంగల్ అంటే నబీల్తోనే తెలుసు, వరంగల్ డైరీస్ నుంచి తెలుసు. బిగ్ బాస్ హౌస్ లో కూడా పోయి అది మస్తు. ఆయన కాడ ఒక మంచి అలవాటు ఏంటంటే ఆయనకి ఖుద్గర్జీ నే होते,
ఆయన పేరు ఆయనే చెప్పుకోడు, ఎట్టు పోయినా ఒకటి చెప్తాడు, వరంగల్ డైరీస్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డైరీస్, నబీల్ ఆఫ్రిది, అందరినీ తీసుకొని కలుసుకొని మెలుసుకొని మంచిగా ఇట్లా హక్కర్ లేకే సుక్కు లేకే చల్తే సాత్ మేము. సో అయితే ఆ రోజు బ్యాగ్ మొత్తం సదిరేసిన తర్వాత జస్ట్ లంచ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అది థర్స్డే వెళ్ళిండా ఫ్రైడే వెళ్ళిండా? ఆయనే 30కి వెళ్ళిండు అనుకుంటా, 30కి వెళ్ళిండు, 30కి హైదరాబాద్ వెళ్ళిండు. 29 ఆఫ్టర్నూన్ మాకు లంచ్ అయిపోయింది. 29th రోజు లంచ్ అయిపోయింది, 30 మార్నింగ్ ఫ్రైడే రోజు వెళ్ళిండు, సాటర్డే ఒక డే. వన్ మోర్ థింగ్, లిటరల్లీ చెప్తున్నా, పోయిన ఇయర్ సమీర్ అన్న, నేను, నబీల్ అన్న ముగ్గురు ఇదే బిగ్ బాస్ ఆడిషన్స్ కానీ వెళ్తున్నాం. ఇక్కడ 200 meters దగ్గరలో ఉన్నాం జస్ట్ ఆఫీస్ కి. ఒక 5 minutes అంతే, 5 minutes లో రీచ్ అవుతాం. ఆ మూమెంట్ లో మళ్ళీ కాల్ వచ్చి, సారీ నబీల్, దిస్ ఇయర్ నాట్, నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాను. కానీ అప్పుడే మాకు ఇంకా అంత దగ్గర పోయి రమ్మని చెప్పి మళ్ళీ వెనుకకి అంటే ఇక మాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. కానీ ఇంకో మిరాకిల్ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తున్నా. అసలు నబీల్ ఫస్ట్ సెలెక్ట్ కాలే. ఎప్పుడు ఈ దానికి ఫస్ట్ ఆయనను హోల్డ్ పెట్టిరు. హోల్డ్ పెట్టి దీంట్లో ఎవరన్నా అంటే కొంతమంది 20 numbers పెడతారు హోల్డ్. దాని తర్వాత అందులో పర్సన్స్ ఎవరికైనా ఏమన్నా అయితే అప్పుడు పర్సన్స్ని తీసుకుంటారు, వేరే పర్సన్స్ని. సో అట్లా వేరే పర్సన్ ప్లేస్లో నబీల్ని తీసుకున్నారనమాట. మిరాకిల్ కూడా జరిగింది అది. అంటే ఈయనకు దేవుడా మరి ఏందో తెలియదు కానీ, సో ఆ మిరాకిల్ అనేది అంటే నువ్వు ఇప్పుడు ఇది చెప్పినందుకు నేను చెప్తున్నా. అంటే 5 minutes దూరంలో ఉన్నప్పుడు రిజెక్ట్ అయింది, వచ్చేసినామని. సో మళ్ళీ ఇప్పుడు 2 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కాల్ వచ్చిందంటే గ్రేట్ కదా. లేట్ గా వచ్చిన మా వాడు లేట్. ఇంకా చెప్పాలంటే కిస్మత్ ప్లస్ హార్డ్ వర్క్ బాగుంటుంది. ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఫయాజ్ షేక్ అని ఉంటాడు. సో ఆయనతో ఒకసారి ఏమైందంటే, అప్పుడు అంత ఛానల్కి పేరు లేదేం లేదు, అప్పుడు అక్కడ హోటల్లో చూసుకుంటూ చెప్పిండు, ఒక్కసారైనా నా బర్త్డే దాంట్లో చేసుకుంటారా అని ఆ ఫ్రెండ్తో చెప్పిండు. 1 year 2 years ఆ హోటల్కి తీసుకెళ్ళి చెప్పిండు, అక్కడ నువ్వు చూపించి, అరే లాస్ట్ టైం అక్కడ కూర్చొని మేము చెప్పుకున్నాం, వాళ్ళు ఇక్కడ ఉన్నాం రాని. దాని తర్వాత 4 years బ్యాక్ ఒకసారి చెప్పిండు, బండి కొంటే ఒక్కసారి హయాబూసా కొనాలి. మంచి కొన్నాడు బండి, బిగ్ బాస్ పోతాను 2 years బ్యాక్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ పోయిండు. అంటే నేను ఒక్కప్పటి నుంచి అంటాను, 3 years నుంచి అంట, నబీల్ నువ్వు ఒక అచీవర్వి, అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు, అంత హార్డ్ వర్క్ ఉంది, అంత టాలెంట్ ఉంది, నేను వాళ్ళతో కలుస్తారా అంటే నువ్వు కలుస్తావు. అంటే ప్రతి ఒక్కటి నేను ఇది కావాలన్నా అంటే కథం వచ్చేస్తాయి ఆయన దగ్గర. గాల్లో ముచ్చట్లు ఏదో కలుస్తా చేస్తాను, దానికోసం కష్టపడతాడు, చాలా కష్టం, హార్డ్ వర్క్ అయితే చాలా చేస్తాడు. మేము చూస్తాం కదా మన దాంట్లో డిఓపి వీళ్ళందరూ ఉంటారు, టీం ఉంటది, కానీ ఆయన చేయంది ఏ పని కాదు. డిఓపిలో ఎంత పెద్ద బెస్ట్ డిఓపి ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన విజన్ వేరు ఉంటది. ఇప్పుడు మా ఎడిటర్ కూడా చెప్పిండు, చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం, మన అందరం చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం ఆయన విజన్, ఆయన థింకింగ్, ఆయన డైరెక్షన్ మొత్తం డిఫరెంట్ అన్నాడు. చిన్న కెమెరా కూడా ఇచ్చినా కూడా ఆయన బెస్ట్ క్వాలిటీ ఇస్తాడు, అది లైటింగ్ అయినా ఏదైనా. నాకు నబీల్ 2016లో తెలుసు, అప్పుడు వరంగల్లో మోడలింగ్ జరిగింది, ర్యాంప్ వాక్స్ అవి జరుగుతాయి కదా, అప్పుడు ఫస్ట్ టైం కలిసిండు. ఆ రోజు జడ్జ్గా ఈయన వచ్చిండు, రోల్ రీడర్ వచ్చి ఉండే, నబీల్ స్టేజ్ మీద ఉండే. అడిగిండు ఏం చెప్తున్నావు అంటే, నా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, ఎంత ఉన్నారు ఫాలోవర్స్ అంటే, సబ్స్క్రైబర్ ఎంత అంటే 20,000 ఏమో ఉండే అప్పుడు. అప్పుడు చెప్పిండు, నేను మైల్ స్టోన్ ఏంటంటే 1 million అన్నాడు. ఇవాళ 1 million కూడా దాటింది. అంటే ప్రతి ఒక్కటి నేను చేస్తా అంటే జిద్దు మీద కూర్చుంటాడు, నాకు కావాలంటే కావాలి, అది నాకు కావాలి అంతే, రావాలి ఆయన దగ్గర అంతే. దానికోసం ఎంత కష్టమైన పడతాడు. అంటే బిగ్ బాస్ 8 స్టేజ్ మీద చూడంగానే మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చెప్పలేను, ఎట్లా నా మొబైల్ ఎప్పటికి కూడా ఉన్నది, అది పెట్టుకొని మా అబ్బాయి మా కొడుకు ఉన్నాడు, అది పెట్టి తీరా మన అన్న వస్తాడు నువ్వు నొర్రాలని చెప్పి, ఒక్కొర్రుడు కాదు ఆయన అట్లా స్క్రీన్ మీద ఓపెన్ లిటరల్ నా కళ్ళని నీళ్ళు వచ్చినాయి. ఆయన కూడా చాలా ఎక్స్పెక్టేషన్ వెళ్ళాలని నాకైతే చాలా ఉండే, అన్న ఎక్కాలి అంటే మనతోని ఉండి తిరిగి ఒకటేసారి బిగ్ బాస్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో పోతే అఫ్కోర్స్ ఎవరైనా షాక్ అవుతారు. అంటే మా ఇంట్లో నేను జస్ట్ వీడియోస్ వరకే తెలుసు, అంటే ఆల్రెడీ చేసింది అది ఏం తెలియదు, జస్ట్ వీడియో చేస్తాను అంతవరకు తెలుసు. టీవీ పెట్టినా ఇంట్లో చూస్తాను, ఇప్పుడు వస్తాడా చూస్తూనే ఉన్నా, మా ఇంట్లో చూస్తాను, ఎందుకు చూస్తాను చూడాలి చెప్పలే చూపిద్దాం అంటే వాళ్ళ రియాక్షన్ కూడా నాకు కావాలి కదా. సో ఒక టీంలో నేను పని చేస్తున్నా, ఆ మెంబర్ అక్కడ ఉన్నాడు, సో వాళ్ళు కూడా తెలియాలి కదా. కూర్చున్నా చూస్తున్నా లాస్ట్ ఉన్నది ఎంట్రీ నబీల్ది, అప్పుడే చూపిలే ఒకసారి ఇట్లా చూస్తాను, రాగానే మా ఇంట్లో ఇట్లా చూస్తాను, అరే పోతావు కాదురా నువ్వు, ఆయన కాదురా అంటే రాగానే నాగార్జున గారు కూడా అదే అన్నారు, ఒకటే వరంగల్ డైరీస్ అనే పిలిచిలే ఆయన ఫస్ట్. సో మా ఇంట్లో కూడా చూసి చాలా హ్యాపీలు, అంటే బాగానే ఉన్నారు. అప్పటి నుంచి నన్ను చూసిన ప్రతి ఒక్కరు అదే అంటారు, అంటే వరంగల్ డైరీస్ పేరు వేరుండే, ఇప్పుడు కొత్త ఆడియన్స్ జమ అయ్యాలి కదా. సో వాళ్ళు చూసిన అమ్మాయి బిగ్ బాస్ ఉన్నాడు కదా, ఎలా ఇప్పుడు కొంచెం కొత్త ఆన్సర్స్ ఇచ్చేటట్టు ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్, ఎట్లా గేమ్ ఆడుతుంది? బాగా ఆడుతున్నాను. ఆయన
ఫస్ట్ పోడుతోనే ఫస్ట్ మనుషులను చదువుతాడు, వీడేస్తుంటాడు ఫస్ట్ మొత్తం క్యాలిక్యులేషన్ దిమాగ్లో పెట్టుకుంటాడు. ఎప్పుడైతే ఆన్సర్ ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆన్సర్ కూడా గట్టిగా ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చూసింది నబిల్ కాదు, అది కాదు నబిల్ అసలే కాదు. 0.001% కూడా నబిల్ కాదు. ఇప్పుడు లొల్లికి దిగిండంటే ఆయన బీట్ చేసేటోడు పక్కా ఉండడు. ఎందుకంటే ఇక్కడ మేము జస్ట్ టైం పాస్ కి చిన్న చిన్న ముచ్చట్లు మాట్లాడుకుంటాం కదా, ఒక జస్ట్ చిన్న టాపిక్ నడిచింది ఒకసారి అర్షద్ అని. అర్షద్కి డీతో ఎండ్ అయితే అని మేము చెప్పినాం, హెచ్తో ఎండ్ అయితే అని ఆయన చెప్తాడు. కాదు డీతోనే ఎండ్ అయితే అని మేము నలుగురం ఒక సైడ్ అని ఒక సైడ్, హెచ్తో అయితే అంటే వింటలేడిగా బాటిల్ తీసుకుని కింద కొట్టి నొరుతాడు, హెచ్తోనే ఎండ్ అవుతుంది అని గేమే కాదన్న అది. ఇంకా ఆయన ఏం మొదలు పెట్టలే, ముందున్నది కథ. ఎట్లా అంటే మధ్యలో ఒకసారి ఇట్లా చిన్నగా వచ్చిపోయింది అక్కడ, అట్లా కొంచెం వచ్చింది వచ్చి చెప్పలే నా వాయిస్ వినిపిస్తలేదా అది కొంచెం 1% అది ఉంది. గేమ్ స్టార్ట్ అయినాక మరి ఇంకెప్పుడు చూపిస్తాడు మరి? సిచువేషన్ రాదు, సిచువేషన్ క్రియేట్ చేస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఉంటది అన్న. అంటే డేంజర్ జోన్ లో పడితేనే ఈయన అగ్రెసివ్ అవుతాడా? నార్మల్ ఆయన ఇప్పుడు ఆయన మొత్తం కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పురా అనుడితోనే ఆయన మొత్తం వేరుంటది మూమెంట్. ఓకే, నీకు ఏమేమి చెప్పేళ్ళిండు? మొత్తం సంభాల్ దగ్గర ఛానల్ ఇచ్చి పోయిండు, అన్ని మాటలు పక్క పెడితే ఆయన ప్లేస్మెంట్ ఇచ్చి పోయిండు అన్న. నాకు అది అది చాలు. నాకు బ్రదర్స్ లేరు, ఎవరు లేరు. నాకు బ్రదర్ అన్న ఏది ఉన్నా ఆయనే. నాకు ఈజ్ వెరీ బెస్ట్. ప్రతి సిచ్యువేషన్లో ఎంత కొన్ని ప్రతి ఒక్కరికి పైసల గురించి అయినా, ఫైనాన్షియల్, మెంటల్, ఫ్రెండ్స్. నాకు కూడా బయట కాలేజ్లో ఎంతో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను ఈయన కాడికి వచ్చి నా పర్సనల్ అన్ని ఈయనకే చెప్పుకుంటా. ప్రతి ఒక్క లైఫ్లో ఎవడైనా ఒకడు ఉండాలి పర్సనల్ మనిషి అన్నట్టు. ఇట్లా ఈయన ఐ ట్రీట్ హిమ్ ఇస్ లైక్ మై ఓన్ నా సోలే అనుకుంటా నేను. ఆయన కోసం ఏదంటే అది. రోజు చూస్తున్నాను బిగ్ బాస్? రోజు ఎవ్రీడే చూస్తాను. సో సమీర్ అనే పర్సన్ గురించి మాట్లాడింది అనుకుంటా? మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? అదే చెప్పిండు సమీర్ నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తుంటాడు. కాదు నిన్న కూడా చెప్పిండట. ఒక 4 to 5 times తీసిండు నా పేరు. ఆడ ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో అందరికి తెలుసు నా పేరు. నాకు మస్తు మోటివేట్ చేస్తారు. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒకటి ఉండాలి, మనిషికి ఒకటి ఉండాలి వెనక. సమీర్ ఎవరు మరి? ఏ సమీర్? సో మీ పేరు బ్రో? నా పేరు సోను. సమీర్? రౌఫ్. అంటే మీ జర్నీ చెప్పండి అసలు. మీరందరూ అంటే ఫస్ట్ ఈయన వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఎంట్రీ ఇచ్చారు మీరు వరంగల్ డైరీస్కి? నేనైతే స్క్రిప్ట్ నాకు చాలా పిచ్చి, యాక్టింగ్ చేయాలి అది చాలా పిచ్చి. ఒకసారి నేను స్క్రిప్ట్ రాసుకుని వచ్చి నబిల్ అన్న బ్రదర్ ఉన్నాడు సర్జీల్ అని, అతను ఇప్పుడు లేడు, సౌదీ. అతనికి వచ్చి నా స్క్రిప్ట్ వినిపించిన, అతను నచ్చి నాకు ఆఫర్ ఇచ్చి అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్క్రిప్ట్స్ ఇచ్చుకుంటా, తర్వాత మెల్లమెల్ల చిన్న రోల్స్ ఆ చిన్న ఇచ్చినా చాలా సంతోషపడేది. బ్యాక్గ్రౌండ్లో చూపించుడు, తర్వాత అన్న నన్ను పుష్ చేసిండు, నువ్వు చేయగలుగుతావు. అంటే అప్పటికి నబిల్కి పేరుందా? ఉంది, ఉన్నాకే వచ్చా. సరే, ఆయన ఫస్ట్ నువ్వు వీడియో చూసినప్పుడు ఏమనుకున్నావు? ఫస్ట్ పోవాలని చెప్పి అనుకున్నా. పోవాలి ఖచ్చితంగా, వాళ్ళ మా ఇంట్లో మా ఉంటారు కదా రిలేటివ్స్, వరంగల్ డైరీస్ అని చెప్పి, నువ్వు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, వరంగల్ డైరీస్ అని చెప్పి వరంగల్ ఒక ఛానల్ ఉంది, బెస్ట్ ఛానల్, అలా ట్రై చేయని చెప్తే ఆ త్రూ అవుట్ నుంచి వచ్చి స్క్రిప్ట్స్ రాసుకొని వీళ్ళకి చెప్పి అట్లా వచ్చేసిన నా జర్నీ స్టార్ట్ అయింది. 2018లో ఏమో వచ్చిన. 2018లో అంటే 6th year రన్ అవుతుంది. 2018లో వచ్చిన. అని చెప్పి నాకు 2016 నుంచి పరిచయం నబిల్. నేను కూడా అప్పటి నుంచి చెప్పేటోండి నబిల్ వస్తా, ఏదో ఒక రోజు వస్తా అని. దాని తర్వాత నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది, సో నేను అక్కడ వెళ్ళిపోయినా. దాని తర్వాత వచ్చినాక జాయిన్ అవుదాం అనుకున్నా, కానీ అప్పటిదాకా మొత్తం చేంజ్ అయిపోయి ఉండే సిచ్యువేషన్. దాని తర్వాత నబిల్ ఒకరోజు కాల్ చేసిండు, బైక్ ఇట్లున్నది, ఒక వెబ్ సిరీస్ చేస్తుండే అప్పుడు నబిల్ కాల్ చేసిండు, బ్రో ఇట్లున్నది వరంగల్ డైరీస్లో కావాలి అని చెప్తే ఓకే వచ్చేస్తా అని అప్పటి నుంచి జాయిన్ అయినా. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంచిగా ఉన్నాం. ఫస్ట్ నబిల్ని అంటే వీడియోస్లో చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? నబిల్ని ఫస్ట్ వీడియోస్లో చూసినప్పుడు ఏంది చేస్తున్నారా వీళ్ళు, చాలా ట్రై చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు చేయని. ఇప్పుడు వరంగల్ నుంచి ఎవరు స్టార్ట్ చేయలే. అప్పటిదాకా మేము హైదరాబాద్ ఛానల్ చూసేస్తున్నాం, వరంగల్లో ఎవరు లేరు. చూసి ఏం చేస్తాను అని ఒక ఫీలింగ్ ఉండే. దాని తర్వాత మెల్లమెల్లగా చేస్తాను బాగా చేస్తాను, సూపర్, అలా చాలా హైలైట్. ఇట్లా మారుకుంటా పోయింది. అంటే స్టార్ట్ చేయగానే ఒక థాట్ వస్తాయి కదా, ఏం చెప్తాను అన్నట్టు అది వచ్చింది. బట్ ఇప్పుడు మార్చింది మొత్తం. అది నేను కాదు, మొత్తం వరంగలే చెప్తుంది. సో వరంగల్ సపోర్ట్ అవుతుంది కదా నబిల్కి? ఓకే, నువ్వు చెప్పాలి అసలైన స్టోరీ. నా స్టోరీ అంటే చిన్నప్పటికెళ్ళి నేను ఎస్ఆర్ స్కూల్లో చదివినా మనం, నేషనల్ హై స్కూల్. నేను ఆయన సబ్ జూనియర్, నేను బస్లో పోయేది. ఆ చిన్నోళ్ళు సీనియర్స్ వెనక కూర్చున్నది కదా బస్ వెనక, నేను ఒకసారి వెనక కూర్చుంటే నన్ను ముందు పోరా అన్నారు. ముందు పోయినా, నాకు ఎవరిదో అప్పుడే కొత్తగా పోయినా,
నబిల్ భాయ్ కనిపించిండు. అరే అన్న నమస్తే అన్న అంటే, అరే నువ్వేంద్రా ఈ స్కూల్ రా అంటే, ఇదే స్కూల్ అన్న అంటే, దా వెనక కూర్చోదా అని వెనక పట్టుకొని కూర్చోబెట్టిండు. ఇక ఆడికెళ్ళి మన దోస్తాన స్టార్ట్ అయింది. ఇక ఎట్లా అంటే నేను నా క్లాస్కైనా తక్కువ పోయి ఆయన క్లాస్లోనే కూర్చునేది. ఓకే. ఇప్పుడు క్యాంటీన్ బయట. ఆయన ఏ క్లాస్, నువ్వు ఏ క్లాస్? ఆయన 10th ఉన్నప్పుడు నేను 8th లో ఉండే. ఓకే. ఆయన క్లాస్లోనే కూర్చుని ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్లు ఏమైనా ఉంటే ఫస్ట్ నన్ను తీసుకోపోయేది. క్లాస్లో డాన్సులు అంటే మెల్లగా స్కిప్ కావచ్చు కదా క్లాస్. నన్ను చెప్పు, నా పేరు చెప్పు అంటే వచ్చేది. సమీర్ వచ్చేది. నేను డాన్స్లో గిన్స్లో ఏమున్నా నొట్టిగా కూర్చోవాలి పోయి టైం పాస్. ఓకే. అట్లా ఒక్కసారి ఫన్నీ మూమెంట్ ఏం చేసిండు, డాన్స్లో ఉన్నా అని పట్టుకోవేండు. మా పీటీ సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారా అంటే టైం పాస్ చేస్తాను, డాన్స్ ప్రాక్టీస్ కాదు, డీజే పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తాను. పీటీ సార్ వచ్చిండు ఆడికెళ్ళి, డీజే పాటలు పెట్టుకొని ఎవరు డాన్స్ చేస్తాను అచ్చుడితోనే అందరం బుక్ అయినాం. అందరిని తిట్టిండు, ఎవరెవరు ఉన్నారు దీంట్లో డాన్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే పేర్లు చెప్పి నా పేరు చెప్పలే. అన్నని ఇట్లా చూసిన, అన్న నా పేరు చెప్పలేదంటే వాడు సారే నన్ను పట్టుకొని పళ్ళ కొట్టుకుంటా పోయిండు. మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత నా పేరు చెప్పలే అని నేను ఏడుతా అంటే వాడు నా డాన్స్ క్లాస్ క్యాన్సిల్ చేసేది, డాన్స్ క్యాన్సిల్ చేసేది, రేపటికి వెళ్ళి రా వేరే రూమ్లో పట్టుకుపోతా అన్నాడు. అట్లా ఆడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఊకే చిన్నప్పటికి వెళ్ళి చెప్పేది పెద్ద స్టార్ అవుదాం, హీరో కావాలరా, డ్యాన్స్. నేనైతే ఇక నా ఇన్స్పిరేషన్ ఆయనే అన్న, నా ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ అయినా చిన్నప్పటికి వెళ్ళి ఆ స్కూల్లో అందరు ఇట్లా డీసెంట్గా పోతారు కదా, ఈయన స్కూల్ పాయింట్ పెన్సిల్ పాయింట్. అందరు నార్మల్ షూస్ స్కూల్ షూస్ వేసుకుంటారు కదా, ఈయన అట్లా కాదు, బాటా షూస్ వేసేది. ఈ ఆఫ్ హ్యాండ్స్ని ఇట్లా మలిచేది, దాంట్లో కూడా స్టైల్ చేసేది, అది మొత్తం స్కూల్ ఫాలో అయ్యేది. అట్లా ఆడికి వెళ్ళి నేను చూసుకుంటా పెరిగిన 8th 9th 10th కానీ స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోతూనే నన్ను కూడా ఇలా కొట్టిండు. నువ్వు ఉంటలేవురా చక్కగా. ఆడికి వెళ్ళి స్టార్ట్ అయింది. అప్పుడు ఇక ఇద్దరం కలిసి ఉండే వీడియోస్ చేసినాం, ఒక్కరికొకరు అర్థం చేసుకున్నాం. డౌన్ఫాల్స్లో, అప్ స్టేజ్లో, ప్రతి ఒక్క దాంట్లో ఇద్దరు ఇట్లా ఫిక్స్ అయినామంటే పోయి ఏదైనా ఇప్పుడు ఇది కావాలి అనుడితోనే పోయి తెచ్చేసుకోవాలి. కెమెరా అనుకున్నాం, ఇద్దరం పోయినాం, కెమెరా తెచ్చుకున్నాం. బండి కూడా అనుకున్నాం, పోయినాం, ఇద్దరం కలిసిపోయినాం, తెచ్చేసుకున్నాం. బిగ్ బాస్ కూడా అనుకున్నాం, ఇద్దరం పోయినాం, అది సక్సెస్ అయింది. కప్పు అనుకున్నాం, 100% కప్ కూడా వస్తుంది. ఓకే. సో రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్. మీరు నబిల్ని చూసి ఎక్కువ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? ఫాదర్ చనిపోయినప్పుడే ఎప్పుడు సరదాగా ఉండే మనిషి ఒకటేసారి వేరే లోకంలో వెళ్ళిపోయిండు. అసలు మాటలు లేదు, 15 days మొత్తం ఆయన స్టేజ్లో లేడు, మాటలు లేదు, ఏం లేదు. అదొక్క పొజిషన్లో సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే గూప్స్ బంప్స్ వస్తాయి. ఆయన ఎప్పుడు ఆయన హస్తేదో చెహరా అన్నట్టు ఇప్పుడు నవ్వుతుంటాడు. అందరితో తొందరగా మింగిలైపోతాడు. ఎవరైనా కొత్త ఆ రోజు అంకుల్ ఇట్లా అయిపోయిందని తెలుసుడుతోనే ఆయన ఎప్పుడు ఏడ్చుకుంటా చూడలే, అది నేను చూడలేను కూడా. నాకు కూడా ఏడిపోదు. మనోడు ఎవడైనా ఫేవరెట్ ఇన్సాన్ ఏడుతా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఆయన అట్లా చూసుడు ఇక నాకు ఫుల్ బాధ అనిపించింది అన్న. ఫుల్ ఏడ్చిండు, ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు, స్టక్ అయిపోయిండు. అసలు ఏం చేయాలి, జిందగీ ఏంది, ఇదేంది ఇట్లా అయిపోయింది. సడన్గా ఉండు, ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం, సడన్గా ఒకటి వెళ్ళిపోతే అసలు అర్థం కాకుండా అయిపోతుంది. ఫుల్ బాధపడిండు. అయినా కూడా ఆ జోన్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఇల్లు చూసుకుంటా మళ్ళా స్టెప్ ఒక ముందడుగు వేసి రీస్టార్ట్ మళ్ళీ వేసి మళ్ళా ఇవాళ బిగ్ బాస్ హౌస్ వరకు అట్లా జర్నీ అనేది అట్లా అక్కడ అరువైంది. వాళ్ళ డాడ్ టైంలోనే అన్న. మెయిన్గా అప్పుడు నైట్ వచ్చిన నేను, అంటే ఆ రోజే అయిపోయింది కదా, సో నైట్ వచ్చిన నేను అనుకున్నా ఏడ్చుకుంటుంటాడని. రాగానే కొంచెం చిల్ మోడ్లోనే ఉన్నాడు. నబిల్ ఏంటంటే ఇంట్లో నేనే స్ట్రాంగ్ ఉండాలన్నా, ఎవరు స్ట్రాంగ్ లేదు, వాటర్ వస్తానే నీళ్ళలో, కానీ ఆపుకుంటా నవ్వుకుంటా మాట్లాడతాను అందరితో. రండి అయిపోయింది తీసుకెళ్ళి మాటలు ఉంటాయి ఇక వాటర్ తిరుగుతానే చూస్తాను ఇట్లనే. ఎందుకంటే నేనే స్ట్రాంగ్ అన్న ఇంట్లో. ఇప్పుడు నేను ఓడిపోతే అందరు ఏడుస్తారన్న, షర్జిల్ ఉన్నాడు, ఆయనే ఏడుస్తాడు, అందుకు నేను ఏడవకుండా ఉంటాను అన్నాను. మళ్ళీ 1 year తర్వాత ఆ ఏడ్చుడు ఎందుకు 1 year తర్వాత ఏడ్చిండు. ఆయన బర్త్డే రోజే ఏడ్చిండు. ఆ రోజు ఫుల్ ఏడ్చిండు. ఆ రోజు డాడీ ఆయన గుర్తుకొస్తాడు, కానీ ఆయన చెప్పుకోడు. ఆయన మనసు ఎట్లా అంటే ఇప్పుడు నా బాధ వేరే వాళ్ళకి షేర్ ఎందుకు చేయాలి, మళ్ళీ వాళ్ళు బాధపడతారని ఏం చేస్తాడు, బండి పైన ఒక్కడు హెడ్సెట్లు పెట్టుకుంటాడు, పోతాడు. ఒక్కడు ఎటు పోతాడు కూడా తెలియదు, వెళ్ళిపోయి అట్లా సింగిల్గా ప్రశాంతంగా వెళ్ళిపోయి పాటలు పెట్టుకుంటా మంచిగా మళ్ళీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాధలు పోతాడు, వచ్చేటప్పుడు మోటివేట్ చేసుకున్నాడు. మాకు ఎన్నో నేర్పించిండు అన్న, చెప్తున్నా కదా. అసలు లైఫ్ ఏందో ఆయన ద్వారా నేర్చుకున్నాను.
చాలా అసలు మాకేమన్నా పర్సనల్ గా కూడా ఏమన్నా ఉన్నా కూడా అన్నతోటే షేర్ చేసుకుంటా, అన్న చెప్తాడు అట్లా ఇట్లా ఏమన్నా పర్సనల్ గా మాకు ఇప్పటిదాకా ఏజ్ లో చిన్నోడే కానీ చాలా వరకు హెల్ప్ కూడా చేసి ఏజ్ లో చిన్నోడు అన్న. ఇప్పుడు వీళ్ళైతే ఎవరు, నేను చిన్న, అందరికైనా చిన్న, వీళ్ళకైనా ఫుల్ చిన్న, నేను అన్న వీళ్ళకైనా అన్న కూడా చిన్న. కానీ ఆయన దిమాగ్ ఎట్లా అంటే ఫుల్ మెచ్యూర్డ్. ఒక 50 years వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తాడు. ఫుల్ మెచ్యూర్డ్. ఏదైనా డిసిజన్ తీసుకోవాలన్నా కూడా ప్రాపర్గా తీసుకుంటాడు. ఏది ఉన్నా మనం ఆయనతోనే అడిగి ఆయన దగ్గర అదే మషూరా లేకే అప్పట్ జోయే కర్లేదు. ఫుల్ సపోర్టివ్ ఆయన. ప్రతి ఒక్క సలహా ఇస్తాడు, ప్రతి ఒక్కటి ఆయనతోటే డిస్కషన్ పెట్టుకుంటాం. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా చాలా వరకు చూసుకునేది. నన్ను కూడా చాలా ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేసిండు. నానున్నప్పుడు మీరు ఇంటికి వస్తుండే కదా మీరు? వాళ్ళ నాన్న పేరు గల్లీలో ఎట్టైనా పోయి చెప్పన్నా సూపర్ అంటారు. అసలు వాళ్ళ నాన్నలాగా అసలు నేనైతే చూడలే. ప్రతి ఒక్క డాడీలు మంచిగా సపోర్ట్ చేస్తారు కానీ ఎక్కడనో కార్నర్లో ఇది అద్దరా చదువుకోరాబాయ్ అంటారు కానీ వాళ్ళ డాడీ అస్సలు ఆ నేచరే కాదు. ఏం చెప్తానో చెయ్యి చెయ్యి ఇంకా చెయ్యి, ఇంకా స్టార్, మా కొడుకు స్టార్, హీరో హీరో అనుకొని తిరిగేది బయట. ఆయన చెప్పింది కూడా నేను లక్షల్లో సంపాదిస్తా, నీకు లక్షలు సంపాదిస్తా, ఇత్త డాడీ అని. ఎప్పుడన్నా ఇప్పుడు ఇవన్నీ సంపాదించిన తర్వాత డాడీ లేడే అని చెప్పేసి ఫీల్ వస్తుంది చాలా చెప్పాడు. షేర్ చేసుకోడు అంటే బాధలు ఎవరికి షేర్ చేసుకోడు. బాధలు నాలోనే ఉంటాయి. ఆయన ఉంటే చుట్టూ వైబ్ అంతా హ్యాపీ మూడ్ ఉండాలి అంతే. ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు నేను సాడ్ ఉన్నా అనుకో, కాన్సన్ట్రేషన్ మొత్తం నా పైన ఉంటుంది. ఆయన సైడ్ అయిపోతాడు. ఏమైంది ఏమైనా ఉంటే చెప్పు, సాడ్ ఎందుకు ఉన్నావు, బతికిన 4 రోజులు మంచిగా ఖుషిగా బతుకు, ఎందుకు సాడ్నెస్ అంటాడు. వచ్చి ఎవరైనా సాడ్గా కూర్చున్నా కానీ మంచిగా చెప్తాడు, వినకపోతే కొడతాడు. కళ్ళు పెద్దగా అయితే దెబ్బ ఫస్ట్ చెప్పాలి. చెప్పుడుతోనే ఇప్పుడు క్వశ్చన్ వేసిన అంటే, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ వేసిన అనుకో ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకపోతే చెప్పు 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 అయ్యో మొత్తం బీపీలు ఎత్తుంది. అది ఎప్పుడన్నా మీకు ఏదైనా బాధ ఉండి చెప్పుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు ఎవరికైనా బాధ వస్తే ఆయన మొత్తం ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయన ఎట్లా అంటే వచ్చి సొల్యూషన్ మీ లైఫ్ లో జరిగిన దానికి నాబిల్ ఏమేం చేసిందో చెప్పండి. నాకైతే ఎప్పుడైనా చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నా ఫస్ట్ థింగ్. దాని తర్వాత నాకు ఎప్పుడు బాధ వచ్చినా నేను నబిల్గా కాల్ చేసి చెప్తే వస్తాడు, ఆయనే వస్తాడు, నేను రావడం అవసరం లేదు. అన్న ఎక్కడన్నా ఉన్నా ఓకే అన్న నేను వస్తున్నా అని వచ్చి పిక్ చేసుకొని ఎక్కడైనా మంచి ప్లేస్లో తీసుకెళ్తాడు, కూర్చోబెడతాడు, తింటాం, తినుకుంటా మాట్లాడతాం, మొత్తం సెట్ అయినా అన్న ఓకేనా అన్న మా ఇంటికి వస్తావా, ఒక 2 రోజులు ఉండిపోతావా, ఇట్లుంటాయి డిస్కషన్స్. అంటే ఐ యూ హ్యాపీ లాస్ట్కి. ఇప్పుడు సాడ్ వచ్చిన దగ్గర ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా, నా వల్ల ఓకేనా, నా వల్ల అయినంత నేను చేస్తాను నీకు ఓకేనా, ఓకే అట్లుంటుంది. ఓకే ఇక నాదేం లేదన్న, అన్నతోనే నేను 24/7 లైవ్ ఎట్లా నడుతుందో నేను అట్లనే ఉంటాయి ఆయనతో. నాకు బాధలే రావు ఆయన ఉంటే, ఎందుకంటే కలిసిమెలిసి అసలు నేను బయట ఎటు పోను. పని అన్న ఇద్దరం చిల్ అవుతాం, మంచిగా తిరుగుతాం, బండి పైన తిరుగుతాం, మంచిగా ఉంటాం. అసలు బాధలు అనేటే ఉండవు ఆయన ఉంటే. ఆయన లేకపోతే ఇప్పుడు బాధపడతాను, మిస్ అవుతున్నా ఘోరంగా. మనం రెగ్యులర్ నైట్ తినడానికి బయటికి పోడు, మనం ఫుల్ ఫుడ్డీస్, ఫుల్ తింటాం, దబాకే ఫుల్ బిర్యానీ. బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నీకు బాధ అనిపించలేదా? అరే ఫుల్, అసలు అందుకే కలవలే మనం. ఆయన ఇట్లా అని చెప్పి నేను ఇట్లా ముఖంలో ఇట్లా పక్క పెట్టుకున్నాం, ఎందుకంటే చూస్తే ఏడిపోతుంది. హైదరాబాద్ వరకు పోయినావా లేకుంటే ఇక్కడ లోపల వరకు పోయినా అన్న, లోపల వరకు పోయినా, డ్రాప్ చేసిన అమ్మ నాన్నలు నెక్స్ట్ డే కూడా పట్టుకోపోయినా. ఆయన నన్ను ఇక నమ్ముతాడు కళ్ళు మూసుకొని. ఇక నాకు చెప్పాలంటే రీసెంట్లీ అన్న వీళ్ళు బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే అదే ఆడిషన్స్కి వెళ్తున్నారు, అది వెళ్ళేది తెలియదు నాకు. వచ్చినాక హోటల్లో చెప్పిండు. అదే రోజు మా పాపను అడ్మిట్ చేసిన ఒక హాస్పిటల్లో, చాలా కొద్దిగా బాగా సీరియస్ ఉండే మా బేబీని. అప్పుడు నాకు మనీ అడ్జస్ట్ అవుతలేవు ఏమవుతలేవు అంటే, ఇక మనీ పరంగా కూడా ఓకే స్టడీస్గా అంత అయిపోయింది. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా అయిందన్న ఇదంటే, అప్పుడు అదొక్కే నేను చెప్పేది ఒకటే సిచ్యువేషన్, అట్లాంటి చాలా జరిగినాయి. అన్న ఇట్లా అయితే అంటే ఏం కాదు నీ బిడ్డకు, ఏమన్నా అయితే నేనున్నా అప్పుడు పక్కకు సమీరాన్ని ఉన్నా, జెన్యున్గా చెప్తున్నా, నేనున్నా ఏం కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి కాదు, నాకు చాలా హెల్ప్ చేసిన ఆయనే తెలుసు, నాకు తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని నేను చెప్పుకోగలుగుతా, కొన్ని చెప్పుకోలేదు అంతే. చాలా ఇంకోటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నాయన్న ఇట్లాంటి ఏంటి, ఏదన్నా సిచ్యువేషన్స్ వస్తున్నా అన్ననే అడుగుతా, అన్న ఇట్లా జరిగింది ఏదన్నా సంథింగ్ చెప్తున్నా కదా. కొన్ని సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటా, కొన్ని చేసుకోలేను, చాలా వరకు ఉన్నాయి కొన్ని. అంటే మీ పర్సనల్ కాకుండా ఎప్పుడన్నా అంటే నబిల్ని సంథింగ్ ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు, సర్వీస్ చేసినప్పుడు కానీ, అబ్బా ఉంటే వీడిలాగా ఉండాలి రబై అని అనుకున్న ఏదైనా సిచ్యువేషన్ ఉందా ముగ్గురికి? హెల్పింగ్ నేచర్ అన్న. ఓకే, హెల్పింగ్ నేచర్ ఫస్ట్. ఇప్పుడు పెట్రోల్ ఎవరిదైనా బండి ఆగిపోయింది అనుకో రోడ్ పైన, ఇప్పుడు నేనైతే అట్లనే పోతుంటా, ఎందుకు రా భయ్ అని. ఆయన అట్లా బండి దిప్పురా పెట్రోల్ అయిపోయింది ఏదో అని మళ్ళీ పోయి
వాడిని బండి ఎక్కించుకొని ఆడ పెట్రోల్ పంప్ పట్టుకుపోయి బాటిల్లో మళ్ళీ బాటిల్ కూడా ఆయనే వెతుకుతాడు. పెట్రోల్ వేయించి మళ్ళీ ఇడికి వచ్చి బండిలో పెట్రోల్ పెట్టించి ఆ రైట్ అన్న అని పంపిస్తాడు. ఒకడు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు అన్నకు, ఏది మన అంబేద్కర్ కాడ పెట్రోల్ అయిపోయింది, పైసలు లేవు బ్రో అన్నాడు. 500 రూపీస్ కొట్టిన తర్వాత పోయి పెట్రోల్ వేయించుకున్నాడు. ఇప్పుడు కూడా పెట్రోల్ అయిపోతే అన్నకే ఫోన్ చేస్తాడు. అంటే ఇంకా ఈ మనిషి ఎట్లా అంటే సుబేదారి సర్కిల్ లో ఒకటి తిరుగుతాడు, ఆకాష్ ప్రకాష్ అని పేరు, పిచ్చోడు. అంతా అరగంటనే కూర్చుంటాడు. నేను అదే డౌట్ అడిగిన, ఎందుకన్నా వాంతో ఎందుకు మాట్లాడు పిచ్చోడు అంటే, అరే అట్లా చెప్పదురా, వాడు కూడా మనిషే కాదురా, వాడితో ఆకాష్ ప్రకాష్ పిచ్చోడు వాడు ట్రాఫిక్ పోలీస్ బట్టలు వేసుకొని తిరుగుతాడు, ట్రాఫిక్ పోలీస్ బట్టలు వేసుకొని తిరుగుతాడు. ఓకే, అంటే వానికి ఇల్లు ఉందా? ఏం లేదు ఉండదు, పిచ్చోడు. వాడు కూడా నబిల్ని గుర్తుపడతాడు. మళ్ళీ నబిల్ కార్లో పోయినా కార్ నబిల్ ఆయన కార్లో ఎక్కించుకుంటాడు, రౌండ్ తిప్పి ఫుడ్ తింటారా అంటే తింటా అంటే పట్టుకోపోయి అన్నం కొనిపించి. నేను ఒక విషయం చెప్తా, మనం చూసే కళ్ళు వేరు, ఆయన చూసే కళ్ళు వేరు. మీరు పిచ్చోళ్ళు అన్నారు. అవును, ఆయన మాట్లాడితే నబిల్ అని ఆయన గుర్తుపడుతుంది. మరి పిచ్చోడు ఎట్లయితాడు? నంబర్ కూడా ఉంది, ఇద్దరు ఫోన్లు కూడా చేసుకుంటారు. ఏం బాబాయ్ ఎట్లున్నావు అని ఎప్పుడు కలిసిన ఏమంటుండే, సిఐ నాకు తెలుసు, ఎస్ఐ నాకు తెలుసు, యూఎస్లో పోయినా, నేను యూఎస్లో ఉండే, ఇవాళనే వచ్చిన అంటాడు. నబిల్ అచ్చా ఓకే దా కూర్చో, చదవుతా తింటావా పా. అంటే పర్సనల్ గా పోయి ఒక 20 నిమిషాలు కలుగుతాడు, నెలలో ఒకసారి కలుగుతాడు ఆయనని. పిచ్చోడు అని ఎందుకు అంటానంటే ఎట్లా తెలుసు అంటే, అసలు జాబ్ ఇయ్యనోనికి వాడు డ్రెస్ వేసుకొని జాబ్ చేస్తానంటే పిచ్చోడే కదా. జాబే పోలీస్ బట్టలు వేసుకొని తిరుగుతా ఉంటాడు, ఖాళీగా ఆపుతా అంటాడు. ఇట్లా ఇక మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మొత్తం గదే అనుకుంటారు, కానీ ఆయన ఎట్లా కాదు. ఇప్పుడు తొందరలో ఉన్నాం పోతాం కదా, తొందరలో ఉన్నా కానీ ఆపి మరి ఒక 50-100 చేతిలో పెడతాడు, అదే తీసుకొని చేతిలో పెట్టిపోతాడు. నేను 2-3 టైమ్స్ హైదరాబాద్ పోయేది అలా పోతాం కదా, ఆ టైంలో మధ్యలో ఆపి మరి ఇచ్చిండు. ఎందుకు ఈ మన ఇంటికాడికి కూడా వస్తారన్న జనాలు, వస్తుంటారు డొనేషన్ అని అదే అని ఇదే, వాళ్ళకి కూడా ఇస్తారు. మనం చూపించుకోం, వేరే వాళ్ళు చూపించుకుంటారు, కానీ మనకు అలవాట్లేదు. మన ఇస్లాంలోనే లేదు, మనం ఇచ్చే రూపాయి కూడా కనిపించద్దు అట్లా. అందుకే మనం చూపించుకోం. ఫుల్ ఎంతో చేసిండు, ఎంతో ఇంటికాడికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళకైతే ఉట్టి చేతులతోనైతే పంపించాడు, ఎంతో కదా ఎంత అవుతుందో అది ఇచ్చే పంపిస్తాడు. అయితే షూట్ లో అంటే ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ చాలా రాత్రి ఫన్నీ ఎప్పుడు ఉండదని చెప్పి ఫన్నీ అన్న సీరియస్ ఎప్పుడు. ఓకే సరే, మీరు నిజాలు చెప్పాలి. ఎక్కువ సీరియస్ అయ్యి తిట్టిన రోజులు ఉన్నాయి? మిమ్మల్ని ఏం తిట్టిండు, సిగ్గు లేకుండా చెప్పండి. నన్ను తిట్టిండు, గోర తిట్టిండు చెప్పండి. ఎందుకంటే ఫ్రేమ్ ఇట్లేరా అంటే నేను ఎట్లనో ఎత్తా, అరే మనిషి ఆడున్నాడు రా గీడ ఫ్రేమ్ వేసిన అంటే అరే మర్చిపోయినా అంట. ఒకసారి అయితే వీళ్ళని మొత్తం యాక్టింగ్ చేయించిన, నాకు నిద్ర లేదు యాక్చువల్లీ, యాక్షన్ బటన్ ఒత్తుడు మర్చిపోయినా. వీళ్ళందరూ లేచిండ్రు, లేచిన తర్వాత షార్ట్ ఎట్లా వచ్చిందిరా అంటే మంచిగా నచ్చింది అని చూస్తాను, షార్ట్ కనిపిస్తుంది. షార్ట్ రాలేదన్నా అంటే దిమాగున్నారా, షార్ట్ రాలేదు, అప్పుడు వెళ్ళి చేసినాం మళ్ళీ ఆ క్యారెక్టర్. అప్పటికే 12:31 అవుతుంది టైం. అదొకటి యాక్షన్ పెట్టలే, పెద్ద సీన్ అంటే అన్ని ఫ్రేమ్స్ అయిపోయినాయి, లాంగ్ ఫ్రేమ్ ఒక్కటి పెట్టేది ఉన్నది. అదే 5 to 10 minutes సీన్ అనుకుంటే ఇక్కడ కూర్చున్నాం, హాలత్ లేదు ఇవ్వండి, పడిపోయినాం. ఇట్లా కెమెరా పెట్టండి ఆడికెళ్ళి, ఇక్కడ కూర్చున్నాం. అయిపోయిందన్న చూపి రికార్డు కొట్టలేనా ఖతం. ఇంకోటి హైలైట్ ఏంటంటే బీ రోల్స్ తీస్తున్నాం, ఎఫెక్ట్స్ ఇది కొత్త కెమెరా, అది నాకు ఆపరేటింగ్ రాదు అప్పటికే. నేనేం చేసిన, తొందర డిలీట్ చేయరా అంటే తొందరలో మొత్తం డిలీట్ చేసి పడేసిన. ఆ ఫోటేజ్ కనిపించలేదు, ఏదరా అంటే డిలీట్ చేసిన అన్న అని చెప్పిన, మెయిన్ ఫోటేజే డిలీట్ చేసిన. అప్పుడు తిట్టిండు. నార్మల్ అది మనకు షూట్లో ఇప్పుడు సీన్ ఏదో ఉన్నా అనుకున్నా, ఇది ప్రాపర్గా రాకపోతే అదే ఆయన ఏంటంటే ఇప్పుడు షూట్లో ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ నేచర్ అస్సలు ఉండదు. డైరెక్టర్ అంటే మొత్తం డైరెక్టర్ ఆ ప్లేస్మెంట్ తీసేసుకుంటాడు, ఈ షార్ట్ మంచిగా రాలే రీటేక్ 10 సార్లు చెప్పిస్తాడు, 10 కాదు అవసరమైతే 30 సార్లు కూడా చెప్పిస్తాడు. నీకు అనుకున్నది అది రావాలి బయటికి. మనం ఇవాళ ఎంత కాన్ఫిడెంట్గా కూర్చొని ఇంత మంచిగా మాట్లాడుతున్నాం అంటే ఇక బ్యాక్ ఎండ్ ఆయన్నే. ఓకే, ఓ ఈయనకైతే ఫుల్ రీటేక్లు. నన్ను ఎప్పుడు చూసుడుతో ఎట్లా చేసినా తెలియదు. స్టార్టింగ్ కెమెరా అంటే ఫియర్ బాగుండేది, అంటే నార్మల్ కెమెరా లేకపోతే మంచిగా మాట్లాడతా, అది ఒక్కసారి ఇట్లా ముఖం మీద పడ్డదంటే కథ వన్కి వచ్చేస్తా అంటే. ఇప్పుడు కూడా వస్తాను చూడండి, ఒకసారి కొద్దిగా అలవాటు అయిపోయింది. ఒకసారి కోపంలో ఏం చేసిండంటే ఉర్రిగా అయిపోయింది, మంచి పని అయిపోయింది, ఉర్రలేడు కొట్టలేడు, మంచి పెద్ద ట్రైపాడ్, అది 15,000 ట్రైపాడ్ ఉండే, గుద్దుందండి మొత్తానికి ఇరిగింది ట్రైపాడ్, గుప్పు కొట్టిన కింద లోపల పోయాడు.
మీ మీద కోపం ఆహా, మా టేకులు పైన అయితే కాదు. టేకులు ఎక్కువ అదే అవుతాయి. కదా ఎవరి టేక్లు అవి నాయే నాకు మినిమం ఉంటుంది. ఏ డైలాగ్ అది ఒక 45+ టేక్స్. నాకు ఏ డైలాగ్ అన్నా కెమెరా పెడితే కథ ఒక్కొక్క డైలాగ్ చెప్పాను, అది కాదు ఒక డైలాగ్ నువ్వు చెప్పు, మా అన్న చెప్తాడు. ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా నీ ఇష్టం. ఒక సినిమా డైలాగ్ చెప్తా. పెద్ద పెద్ద ఎన్టీఆర్ డైలాగ్ అది కాదు చెప్పాలి. సరే సరే నీకు ఏ డైలాగ్ వచ్చి చెప్పు. మీరే చెప్పండి. మీరు ఆహా, నువ్వు చెప్పు ఏదన్నా ఒకటి. నేను చెప్పాను, మీరు చెప్పండి. కాదన్నా తెలుగులో చెప్తాడు మావాడు. అన్న సింపుల్ అన్న, నేను చెప్పాను. ఆ. సింపుల్ ఏంటంటే మంచి స్క్రిప్ట్ రైటర్. ఓకేనా? స్క్రిప్ట్ రైటర్ కి అన్ని గుర్తుంటాయా ఉండవా? ఉండాలి. రాగానే అన్ని చెప్తాడు, రప్పారప్ చెప్తాడు. అన్న ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది, ఈ సీన్ ఇది. కెమెరా పెట్టంగానే అప్పుడు ప్రాక్టీస్ కూడా బాగానే అవుతుంది. ఇట్లా కెమెరా పెట్టంగానే రాసింది మర్చిపోతాడు, చెప్పేది మర్చిపోతాడు, వానిష్ మోడ్ ఆన్ అవుతుంది. ఆయన స్టార్ట్ అవుతాడు. రవ్వు ఇక కొంచెం ఏం చేయాలి ఇప్పుడు? ఈయన ఎట్లా అంటే ఈయన తిట్టుకుంటాడు, ఈయననే కొట్టుకుంటాడు. నాకు అర్థలేదు, నాకు అర్థలేదు, నాకు అర్థలేదు. ఎన్నోసార్లు కొట్టుకున్నాడు. నాకు ఇది ఒక డైలాగ్ చెప్పేదన్నా హిందీలో మావాడు చెప్తాడు. अरे उसके बाद आँखा बंद है यार, वो सुने नहीं आता. उसके आँखा बंद है नहीं दिखता, खाना खुले है ना सुने आता. बोलो. अरे उसका आँखा बंद है ना नहीं दिखता. చెప్తా. अरे ठीक है बोलो बोलो. क्या फिर नहीं नहीं इसको बोलो, इधर बोलो. अरे उसके आँखा बंद है यार, वो नहीं दिखता, खाना खुले है सुने आता. अरे उसका आँखा बंद है यार, वो नहीं दिखता, काना खुले है सुने आता. और एक नहीं नहीं ये जरा इजी होगा. और एक मैं क्या करा बोले तो लब्बरी चप्पल पहन लेके काटत भी सुलगा के दीवार कूद के वो दिया पूरों को. డైలాగ్ అట్లా చెప్పలేడు ఆయన. परसों क्या हुआ बोले तो डबीरपुर में चिन्निया लड़े हुई. मैं क्या करा बोले तो लब्बर की चप्पल पहन लेके काटत भी सुलगा के दीवार कूद के वो दिया पूरों को. एरिया का नाम बोलो. डबीरपुरा. डबीरपुरा. डबीर. परसों क्या हुआ बोलते डबीरपुरा में दे लड़ाई हुई तो मैं क्या करा बोले तो लब्बर की चप्पल पहन के अंगड़. अरे టేక్ 1 టేక్ 2. ठीक अच्छा. అయితే అన్న నల్వే అయితే ఈజీగా. परसों दे लड़ाई हुई तो मैं क्या दे करा. लड़े मैं डायलॉग क्या बोलूं? ఏ नहीं नहीं डिस्टर्ब नहीं करना. डायलॉग ఎలా చెప్తున్నా? नबीरपुरा. चुप चुप करने बोल. नबील नहीं शर्जिल. डबीर. चलो डबीर. परसों क्या हुआ बोले तो डबीरपुरा में दे लड़ाई हुई तो मैं क्या करा बोले तो लब्बर की चप्पल पहन के कांटे भी सुलगा के अंगड़ा भी चल. अरे बोलो यार. अरे अन्ना लास्ट थर्ड टेक సింగిల్ టేక్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తారక్. ఏయ్ పట్టుకోదంట. ओके मैं क्या करा बोलते परसों डबीरपुरे में लड़ाई हुई तो काडबी से सुलगा देके. अरे अगर नव्వుతా యాక్టర్ అన్నప్పుడు నీ పక్కన వాడు ఏడుస్తున్నా వాడు ఏదైనా గడుపుకుంటున్నా నువ్వు చూడొద్దు. सुनो मैं बोल रहा हूं सुनो. మరి పక్కకి అరే परसों डबीरपुर में क्या हुआ बोले तो కాదు चिन्निया लड़े हुई. అప్పుడు నబిల్ ది ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది ఇట్లుంటదా? నబీల్ ఎక్స్ప్రెషన్స్ టైగర్ వస్తాడు. ఆయన చాలా విసుకొస్తాయి ఆయనకు. ఎందుకంటే కొన్ని చాలా చెప్పడిగా కూర్చుంటాడు చేసుకో. అరే కెమెరా పెట్టరా. సరే మళ్ళీ ఒక డైలాగ్ చెప్పు. చెప్పింది కదా ఇప్పుడే. మళ్ళీ ఈ డైలాగ్ చెప్పలే కదా. టేక్ 4. परसों डबीरपुरे में क्या हुआ बोले तो लड़ाई दे हो रहे तो मैं क्या करा. अरे इतना डिस्टर्बेंस. ఓకే రైట్ ఓకే అన్న సారీ మళ్ళీ ఇంకోటి టేక్ 5. ये అద్దుయ్యా ఇదే టేక్ 5 కాదు. వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు అంత టేక్ 5. ఇప్పుడు ఆగుతామన్నా. ఇప్పుడు रुको అసలు तो 1 सेकंड रुको बोलो. రైట్ నక్కలో అయితే दूसरा సరే స్టార్ ఆపేద్దాం. అంటే రావట్లేదా? మీ గ్రూప్ లో ఎక్కువ నవ్వేది ఎవరు? నబిల్ అన్న. నబిలానా? ఏ కాదు ఈడ వీళ్ళిద్దరన్నా వీళ్ళిద్దరు. ఈయన ఏం చెప్తారంటే డైలాగ్ స్టార్ట్ కాగానే డైలాగ్ చెప్పి ముఖం చూసి మెల్ల నవ్వుతాడు ఇట్లా. డైలాగ్ రాకపోతే ఈయన స్ట్రాటజీ ఏమంటే మొత్తం బిగ్ బాస్ 9 అన్నట్టు ఈయన ఏం చేస్తాడు అంటే డైలాగ్ చిన్నగా రాకపోతే ఏం నవ్వుతాడు చేస్తాడు ముంగట నవ్వాలని. ఇట్లా నవ్వుతాడు ముందోడిని పీస్ చేపిస్తాడు. తిట్టొద్దు కదా డైలాగ్ రాకపోతే నవ్వుతాడు. ఇప్పుడు నవ్వుతాడు. కాదు నువ్వు అనుకునే అవుతాయి కదా కొన్ని. ఇక లాస్ట్ కూర్చున్నాడన్నా. మీ ముగ్గురు గురించి కాదు కానీ నా ఒక్కనికే పెట్టినట్టు. లాస్ట్ ఏం చెప్తాడంటే నబీల్ కూర్చున్నాడు. ఇక మీ వల్ల ఏదో రోగంతో చచ్చిపోతాయి నేను. సరే ఎప్పుడైనా షూట్ లా ఫుల్ మీకు ఆకలి అవుతున్నాను షూట్ అయిన దాకా తినొద్దని పెట్టిన అది ఉందా? అది పెట్టలే కానీ మేమే పెట్టుకున్నాం. అది ఆయన పెట్టలే. తిందామా అంటే వద్దు షూట్ అయిపోయినాకనే తిందాం. ఆయన షూట్ అయిపోతే బగ్గ తిందామని. మధ్యలో తింటే మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం ఇట్లా స్కేల్ 9 వచ్చింది. 9 to 10 11 12 ఎప్పుడైతే అబ్బా నైట్ మంది బాబు అవి గుర్తుకొస్తా అంటే నైట్ అయితే మంది అదే క్లారిటీ వచ్చినప్పటికే అన్న మందు బాటిల్లే అంటాడు. మనం కదా తాగమే. ఓకే నిజం చెప్పాలి. నిజంగా అలవాట్లేదన్న. ఓకే ఎవరు తాగరు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పెళ్లి కాలేదు. పెళ్లి
ఇల్లు బ్యాచులర్ అన్న. కాదు, సమీర్ ఆ క్వశ్చన్ అడగమన్నా నన్ను అయితే. నిజం చెప్తున్నా, ఒక క్వశ్చన్ లిస్ట్ ఇచ్చినట్టున్నాడు మేము రాకముందు. అంటే జస్ట్ 22 అన్న ఇప్పుడే వయసు వచ్చిన అంటే అన్న 10 తగ్గియొద్దన్నా ఎప్పుడైనా కానీ. 10 తగ్గిస్తే ఎట్లా? 10 ఏందన్నా ఏం మాట్లాడతాం? 10 ఏందన్నా అన్న నేను కరెక్ట్ చేస్తా. అది పోనీ ఇక్కడ ఏజ్ ఆయన కరెక్టే చెప్పిండు 22 కాకపోతే 10 ఏళ్ల కింద. అదే నేను అదే కదా కరెక్ట్ చెప్పింది. లెట్స్ స్టాప్ దిస్ సరే పెళ్ళి ఎప్పుడన్నా? చూస్తాను ఇంట్లో, చూడాలి కదన్నా, ఇంకా వయసు రాలేనా ఆగుతాను ఇంట్లో. నువ్వు అట్లా చెప్పమనుకున్నా నేను. నబిల్ బిగ్ బాస్ కింద వచ్చినాక అని చెప్తావు అనుకున్నా. ఇప్పుడే కాదన్న పెళ్ళి, ఇంకా శుభవార్త ఉన్నా అన్న తొందరలో బిగ్ బాస్ తొందరలో అంటే ఇంకా 3 years టైం ఉన్నది. సరే నువ్వేం చదువుకున్నావు అన్న? నేను డిగ్రీ అయిపోయింది అన్న, నాది డిగ్రీ అయిపోయింది. బీటెక్ అయిపోయింది, డిగ్రీ కూడా చేసిన. ఇంటర్ అన్న. ఇంటర్ అయిపోయింది. సో మేము ముగ్గురు ఒకటి అడుగుతా. నబిల్ అఫ్రిది స్పెల్లింగ్ చెప్పాను. NABEELAFRIDI. కరెక్టా? కరెక్టే. తప్పు చెప్పిన నేను. NABEELAFRIDI. ఓకే, ఒకసారి చూడు స్పెల్లింగ్ పైన. కరెక్టే కదా అన్న? కరెక్టేనా? ఏంటన్నా అంత డౌట్గా అడిగినావు? అది ఏం చెప్తారా? మనకు మధ్యలో స్పెల్లింగ్లు పోతాయి, మస్తు కంటెంట్ ఉంటాయి అన్న నాకు. స్పెల్లింగ్ టాప్ నేను స్పెల్లింగ్. ఈయన స్క్రిప్ట్ రైటర్, ఈయన కూడా. మీరు అడగమంటే నేను అడగను. అయితే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే ఏదన్నా మీరు బయట తిరిగేటప్పుడు ఎవరన్నా వచ్చి మీరు అది కదన్నా, మీరు ఆ డైలాగ్ చెప్పారు కదన్నా, ఇట్లా అన్నప్పుడు ఎట్లుంటుంది? చాలా హ్యాపీగా ఫుల్. నేను చాలా వచ్చినాయి, చాలా మూమెంట్స్ వస్తాయి, అందరికి వస్తాయి. నాకేమనిపిస్తా అంటే ఒకవేళ ఇప్పుడు మేము సంపాదిస్తలేమో, వస్తానే పైసలు, బట్ అనుకున్నంత వస్తలేవు కదా. ఇవి బయటికి పోతే ఎవరైనా చూసి బ్రో మిమ్మల్ని ఇక్కడ చూసినా అంటే అదే శాలరీ లెక్క. చాలా క్యారెక్టర్స్ కూడా మేము చేసిన క్యారెక్టర్స్ వాళ్ళ ముందు చెప్తా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ఇంట్లో ఒకసారి ఆన్సర్ ఇచ్చిన ఇట్లనే, ఏం సంపాదిస్తాను వాళ్ళు, ఏం సంపాదిస్తాను. ఒకసారి అజ్మీర్ పోయినాం మేము, నాగ్పూర్ పోయినాం, ఫ్యామిలీ మొత్తం ఉన్నది అక్కడే. వాళ్ళు తెలుసు నార్త్ సైడ్, ఎవరు తెలియదు కదా. ఇద్దరు వచ్చి బ్రో ఒక ఫోటో, బ్రో మిమ్మల్ని చూసినా అనగానే ఏం సంపాదించినా అన్నారు కదా, ఇంక ఇదే సంపాదించిన అని చెప్పిన, అంతే సింపుల్ గా. సో నిజంగా ఇప్పుడు బెస్ట్ మూమెంట్ ఏం తెలుసు, అందరు డైలాగ్లు చెప్పి ఫేమస్ అయినరు, నేను సైలెంట్ ఉండి ఫేమస్ అయినండి. మ్యూట్ మస్తాన్ అని క్యారెక్టర్ ఉంటది నాది, అసలు వాయిస్ రాదు, డైలాగే రాదు. హైదరాబాద్ బండి పైన పోతాను నైట్, మ్యూట్ బాయ్ నమస్తే బాయ్ లాలేగం కాలికలే సవారీ కాలికలే అంటే నేను ఇట్లనే చూస్తాను, అరే నన్ను గుర్తుపడతా. ఆ ఒక్క మేము దోస్తులకి దావత్ అని ఒకటి చేసినాము, అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పార్టీకి వెళ్తే అదే అకేషన్ వండుకొని తినడానికి ఎట్లుంటది, దాని మీద స్క్రిప్ట్ మీద వర్క్ చేసినాం. దాని గురించి దాంట్లో అందరికి ఒక్కొక్క పేరు వచ్చింది. నాకు కుంటోని క్యారెక్టర్ చేసినాను, కుంటుకుంటా అది లంగడే పోయి అంటారు, ఈయన మ్యూట్ మస్త్ అన్నది పుగట్ బాబు అని చెప్పి, అంటే ఆ ఒక్క స్క్రిప్ట్ అందరినీ చాలా కాన్సెప్ట్ రాసిండంటే ఇక అది వైరల్ గా. అన్ననే మనం మిస్ అవుతున్నాం మరి. అరే చాలా ఇక్కడ ఉండాలి. నేను రోజు ఒక్కసారి మెసేజ్ చేస్తా, అన్న మిస్ అన్న రా అన్న ప్లీజ్ అన్న, బ్యాక్ బోన్ వస్తానని చెప్పిండు, వస్తాడో రాడో తెలియదు కానీ నేను ప్రతిసారి కాల్ చేసిన అన్న వచ్చి అన్న ప్లీజ్ అన్న. సరే నేను ఇప్పుడు ఒకళ్ళకి ఫోన్ చేయమంటే చెయ్యాలి, మీరు ముగ్గురు ఇట్లా ఎవరు చేస్తారు చేతిస్తాను. నేను ఒకళ్ళ పేర్లు చెప్తా, ఇద్దరికి ఛాన్స్, ఇద్దరు పేర్లు చెప్తా, ఇద్దరు ఫోన్లు చేయాలి. ఎవరు చేయాలి? ఎవరన్నా మీ ఇష్టం. అదే ఎవరు చేయాలి? నేను పేరు చెప్తా, మీరు చేతి ఎత్తినాక ఓకేనా. ఒకవేళ మీరు చేయలేరు అనుకో, నాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అన్న చేస్తాడు, సమీర్ నుంచి సరే సమీర్ అన్న చేస్తాడు కదా. నబిల్ అన్న వల్ల సెకండ్ ప్రోకి కాల్ చేయి. షర్జిల్ అన్న తంజిల్ బిజీ ఉంటుండొచ్చా, లిఫ్ట్ చేస్తుండొచ్చా చెప్పలేము, అక్కడ చెప్పలేము. అది స్నాప్ కాల్ అయిపోతుంది అన్న. ఓకే, డ్యూటీలో ఉండొచ్చా? ఒకసారి కాల్ చేద్దాం స్నాప్ లో. బిజీ ఉన్నట్టుండు పాపం. సరే బిజీ ఉండు, సరే కాల్ ఏమన్నా కాల్ చేసినావు. సెకండ్ ఎవరు చేస్తావు? సోనా చేస్తావు. మరి నువ్వేం చేస్తావు? చూస్తా వాళ్ళు ఏం మాట్లాడతారు. నువ్వే చేయాలి. సెకండ్ పేరు చెప్తున్నా, చెప్పండి. గిఫ్ట్ అయితే ఇవ్వాలి. ఏమి ఇస్తావు గిఫ్ట్? గిఫ్ట్ అనేది నేను ఇచ్చేది లేదు, నేను చెప్పింది ఇవ్వాలి, నువ్వు చెప్పాలి. మూడు పేర్లు చెప్పు, 3 పేర్లు చెప్పినాక ఒకటి నేను సెలెక్ట్ చేసుకుంటా. ఏమి ఇస్తావు గిఫ్ట్? గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తా. లేదు నువ్వు పేర్లు చెప్పినాక నేను పేరు చెప్తా. ఫ్రీ నాకు షుగర్లు గీగర్ లేదు. సరే ఒకటి నెక్స్ట్ ఏంటిది? ఒకటి అయిపోయింది. 3 గిఫ్ట్లలో ఒకటి చెప్పు, నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా అన్న. 3 చెప్పాలి కదా, ఒక టెస్ట్ లో అయిపోయింది. నెక్స్ట్ 3 చెప్తే 3 నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. మీకు ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా? ఏం లేదు. ఎందుకు రాత్రి సెట్ చేస్తావా? డిన్నర్ లాంటివి నాకు అవేం లేదు. డిన్నర్ అలవాట్లేదు, నేను తినేసిన ఇంతకు ముందే. డిన్నర్ ఇంత ముందు ఎట్లా తింటారు? లంచ్ తింటారు కానీ లంచే తిన్నా, కడుపు నిండింది, మళ్ళీ డిన్నర్ చేయాలన్నమాట, డైట్ అనమాట. ఓకే, అది వద్దు నాకు.
సో ఫస్ట్ అయిపోయింది, సెకండ్ నీకు చెప్పాలి. మీకు ఏది ఇష్టం అంటే మీకు ఏది ఇష్టమో చెప్తే నేను దాన్ని బట్టి నేను ఫాలో అప్ చేస్తాను. నాకు అనుష్కి ఇష్టం అంటే తెస్తావా? తేవు కదా. చేస్తానంటే మీరు నన్ను ఇష్టాను పట్టకొచ్చుగా మరి. నువ్వు ఇచ్చేదే చెప్పాలి, నువ్వు ఇచ్చేది చెప్పు కదా. పెన్ను పెన్సిల్ ఏదో లబ్బర్ ఏదో ఒకటి చెప్పాలి, ఒక చాక్లెట్ ఏదో ఒకటి చెప్పాలి. ఒక చాక్లెట్ ఇప్పిస్తాను. సరే, మీకు నచ్చిన డైలాగ్స్ ఏదన్నా ఒక కోట్ చెప్పండి, అది కూడా వరంగల్ డైరీస్ నుంచి. బబ్లు అనే క్యారెక్టర్ ఉండే, ఇప్పుడు కూడా చూడండి మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, 1 మిలియన్ దాటి ఉంటాయి. దాని మీద కమెంట్ చూస్తే మొత్తం బబ్లు 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 అనే పేరు ఉంటుంది, అంటే 80% బబ్లు పేరే ఉంటుంది. ఆ దాంట్లో వాడు ఏం మాట్లాడాడు, జస్ట్ ఎక్స్ప్రెషన్తోనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సరే ఎక్స్ప్రెషన్ ఇయ్య. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడనే పడుకుని ఉంటా ఒక్క. సరే జస్ట్ ఎక్స్ప్రెషన్ సెకండ్. గుర్తులేదన్నయ్య. ఏదో ఒక డైలాగ్ కూడా చెప్పచ్చు కదా, ఏదో డైలాగ్ అనే చెప్పొచ్చు నువ్వు. చెప్పు, నాకు గుర్తొత్తలేదన్న డైలాగ్. అరే మైరే గౌంటి గఫారు, అది మొన్న రీసెంట్ వీడియో చెప్తా. అరే మైరే గౌంటి గఫారు गफारू रे गाँव से आया हूँ, ड्राइविंग सीखना आया हूँ। ड्राइविंग सीख को क्या करता है? ड्राइविंग सीख के साइकिल चलाता हूँ। ड्राइविंग सीख के साइकिल चलाना क्या हो रहा है? फिर वैसा है था अपना, ड्राइविंग सीख के पूरे गांव में कार लेके गली गली फिरता हूँ। कैसा रहता? ఎక్స్ప్రెషన్ బాగుంది. నేను కిన్నర్ చేస్తా, రీసెంట్ చేస్తా. ఓకే, కిన్నర్ అంటే కిన్నర్ అంటే డ్రైవింగ్ స్కూల్లో మొన్న చేసింది, నేను కోచ్. ఓకే, పక్కన నా పక్కన కూడా నేర్చుకున్నాను. गेर उतना घट नहीं डालना। अरे तुम्हें कैसे दिखते हैं जी? हाथ को आ जाता। अरे अरे आपका नाम क्या है? अरे बाजी कार सिखाओ जी। అంటే రియల్ క్యారెక్టర్ కొంచెం రియాలిటీ బయట. అరే రియల్ ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొని ఒకటి చెప్తా. ఒక ఆర్టిస్ట్ ఒక డైలాగ్ చెప్తుంటే ఇంకో ఆర్టిస్ట్ ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఇంకోటి వదలాలి. నువ్వు వదలాలి కానీ వదులుతలేవు. వాళ్ళు వదిలేంత భారీ వేసింది మనిషి. ఇప్పుడు నేను చెప్పినా నీకు రియాలిటీ అని చెప్పినా, అవును ఇద్దరం కలిసి తిరిగినాం కదా చౌరస్తా మీద అంటే అయిపోయి పైసలు తెచ్చి నాకు ఇచ్చింది కిన్నర్ బాస్. సరే బిగ్ బాస్ అయితే డైలీ చూస్తారు కదా, బెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ మన పిల్లల ఆ పేరు కాకుండా? నువ్వు నవ్వాకు, 2 నిమిషాలు చెప్తాను. నేను అనిపించాలి కదా నాకు. నేను చెప్పాలా నీ ఫేవరెట్? నాకు తెలుసు, నాకు కూడా అబ్బా చైల్డ్ అది ఎక్కడికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మన కుల పోడే అన్న లేదన్నా, నాకు సీత అంటే కొద్దిగా సీత అని చెప్పింది, ఆమె నాకు జెన్యున్ గా మంచి అనిపిస్తుంది. వదిన ఇంటికి వచ్చినాక చూసుకో పర్సనల్ గా అని చెప్పింది. ఇక ఈమెనే సీత అవుతుంది. నెక్స్ట్ నువ్వు అన్న శేఖర్ భాష, ఎందుకంటే మన భాష సినిమా కాబట్టి. కాదు కాదు కాదు, మన కుల పోడే. మేము ఎంత క్రింజ్ చేస్తామో ఆ క్రింజ్ అక్కడ చూస్తాను. ఓకే, ఇంకా నబీల్ కూడా అన్ని క్యాచ్ చేస్తాను. ఆ క్రింజ్లు అని చెప్పిన ప్రతి ఒక్క క్రింజ్ క్యాచ్ చేస్తాను. ఇక్కడ విని విని వేనాడికి క్రింజ్ చెప్తా అంటే కూర్చొని. కానీ శేఖర్ భాష అంటే మనం నిజం మాట్లాడుకోవాలి. శేఖర్ భాష కొన్ని చెప్తుంటే అబ్బాయి వీడేంద్రా ఆయన అనిపిస్తుంది, కానీ కొన్నిటికి లాజిక్లు ఉన్నాయి. నిజమే కదా ఏం చెప్పిండు అన్నట్టున్నాయి అసలు అవి. సో నీకు ఇక నాకు బెస్ట్ పర్సనల్ ఇక ఆయన తప్పించి నాకు ఇక వేరే వాళ్ళు ఎవరితో మనకు వాస్తలేదు. నబీల్ భయ్యే, నబీల్ భాయ్ ఆయనే బెస్ట్. ఆయన కాకుండా కూడా ఇక ఆయనే నాకు వేరే పేరు చెప్పలేకపోతున్నా, తెలియదు. ఇక నాకు గేమ్ అంతా వేరే లేదంతా చూడలేని, నాకు తెలియదు. ఆయన మొత్తం స్కిప్ చేస్తా అంట. ఆయన వచ్చిండా చూస్తాడు అంతే. ఆయన నీ అమ్మ గీడెందుకు వచ్చిండ్రా ఆయన బిగ్ బాస్ కి అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు నేను ఎప్పుడు పోయినా నేనేం చెప్పాలా? నువ్వు చెప్తామన్నాడు, నువ్వు పోయినా అట్లా. నాకు కొంచెం కోపం వచ్చేది, ఒక కామెంట్ చూస్తే కోపం వస్తుంది. సోనియా అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆమె చూస్తే కోపం వస్తుంది. అంటే ఏమన్నా అంటే నాకే మొత్తం తెలుసు మీకేం తెలియదు అన్నట్టే మాట్లాడతాను. నీకు మెచ్యూరిటీ లేదు, నీకు అది లేదు, ఇది లేదు. విష్ణుప్రియ చెప్పినా విష్ణుప్రియకి అది లేదంటది. ఈమె ఎవరు సీత చెప్తే ఆమెకి ఇది లేదంట అని నీ ఒక్కదానికే తెలుసా అమ్మ గేమ్. ఒక్కసారి నామినేట్ అవ్వగానే కూర్చునే వారం మొత్తం సైలెంట్గానే కూర్చున్నాయి కదా. నిఖిల్ ఎందుకు? ఎందుకంటే స్టార్టింగ్ ఫుల్ పవర్గా వచ్చిండు. లవర్ బాయ్ అను ఎవరు స్టార్టింగ్ లవ్ మంచిగా స్ట్రాంగ్గా వచ్చిండు. ఇప్పుడు ఏదో లవ్ ట్రాక్లలో వెళ్ళిపోయి ఏడనో గేమ్ ఓడిపోయినట్టు, ఎక్కడనో లాస్ అయిపోయాడు, ఏదో లవ్లో లాస్ అయిపోయాడు.
అది పవర్ లేదు. ఏదైతే ముందుగా ఏదైతే ఎనర్జీ పట్టుకొని వచ్చిండో ఇప్పుడు ఒక కమాండింగ్ ఉండే స్టార్టింగ్ లో నిఖిల్ దగ్గర ఒక కమాండింగ్ ఉండే. ఆమె ఇప్పుడు ఒక ముచ్చట చెప్పంగానే అన్ని వదిలేసిండు, కింద పడిపోయాడు. షెడ్జిల్ అన్న ఫోన్ చేస్తుడు. వీడియో కాల్ ఆన్ చేద్దాం. भाई अस्सलाम वालेकुम. जरा वीडियो कॉल भाई एक बार वीडियो कॉल ऑन करो ना भाई. व्हाट्सएप ఫేస్బుక్ ట్విట్టర్ ఇగో అన్న. అన్న నమస్తే. బాగున్నా అన్న, ఎట్లున్నావు? సరే మంచి మూమెంట్లో వెళ్ళిపోయినావు, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ నెక్స్ట్ మంత్ అన్న. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు తమ్ముడు బిగ్ బాస్ 8లో ఉన్నాడు? ఓకే, చాలా కష్టపడ్డాడు. ఒక 7-8 ఇయర్స్ నుంచి మనం ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేసినాం కాబట్టి ఇప్పుడు ఫలితం లభించింది. ఓకే కూడా వరంగల్ వస్తుంది. ఓకే. సో బిగ్ బాస్ 9లో మీరేనంటగా? 9-10 మొత్తం మనే. దాని థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అల్లా హాఫిజ్ భాయ్. సరే ఇప్పటి వరకు నబిల్ అన్న మీకు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చిందా? సంథింగ్ ఏదన్నా ఒక్కోళ్ళు చెప్పండి. ఫస్ట్ నువ్వే చెప్పు. గిఫ్ట్ హ్యాంపర్ ఒకసారి ఏంటి రంజాన్ ఫెస్టివల్ వస్తే దానికంటే ముందు ఒక 1 వీక్ ముందు అందరు టీమ్ మెంబర్స్కి అందరికి సప్లై చేసింది. ఏమి గిఫ్ట్ హ్యాంపర్? అందులో అన్ని చాక్లెట్స్ అమౌంట్ ఒక 5,000 అమౌంట్, చాక్లెట్స్ అంతా టోటల్. ట్రిప్ తీసుకోపోయిండు ఏది? శ్రీలంక కోడెలియా ట్రిప్ తీసుకోపోయిండు. ఇంకా గిఫ్ట్ అంటే షూస్ ఇస్తాడు, బట్టలు. ఎటు పోయినా ఇప్పుడు ఆయన షాపింగ్ ఎక్కువ చేస్తాడు. షాపింగ్ ఎక్కడైనా పోయినప్పుడు తీసేసుకో, నువ్వు కూడా ఏమైనా తీసేసుకో అంటాడు. అదని చెప్పాడు. బయటికి పోతే ప్రతి మనం వీకెండ్ వస్తే ఏం పని లేకపోతే షాపింగ్ పోతాం. పోడే హైదరాబాద్ పోయి మంచిగా మళ్ళీ తిరిగి తిండి ఇంపార్టెంట్. మనం మస్తు తింటాం, ఫుల్ ఫుడ్, స్వీట్ గీటు తినేసి షాపింగ్ పోయినప్పుడు ఏది నచ్చినా రేట్ అస్సలు చూడాడు, రేట్ ట్యాగే చూడొద్దు అంటాడు. అరే అన్న ఇది 1000 రూపాయలు ఉన్నాయి కానీ అంటే పక్క పెట్టే నచ్చిందా తీసేసుకో అంటాడు. ఎన్నో ఇచ్చిండు గిఫ్ట్స్. నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కలే, ఫస్ట్ నబిల్తోనే ఎక్కిన. నబిలే తీసుకెళ్ళినది, దాని తర్వాత క్రూజ్. సేమ్ అన్న, ఎప్పుడు వరకు ఫ్లైట్ ఎక్కలే. ఈయన ఏం చేసిండంటే పాస్పోర్ట్ అందరు చెప్పిండు ట్రిప్ ఉన్నది రాండి అంటే చిచ్చా చేపించుకోలే. పాస్పోర్ట్ చేయించుకోవాలి. నేను లాస్ట్ ఫాస్టింగ్స్ లో పోయి పాస్పోర్ట్ చేయించుకున్నా. అప్పుడు యూఎస్ ప్లాన్ ఉండే. ఓకే, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇప్పుడు శ్రీలంక అయింది. దాన్ని 2 months లోనే శ్రీలంక అయింది. అది కూడా ఫేక్ అనుకున్నా, బట్ అది అయింది. ఆ ట్రిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ మధ్యలో. సో నబిల్కి ఇష్టమైన ఫుడ్ ఏది? నబిల్కి మంది ఫస్ట్. మంది తింటాడు. మళ్ళీ మంది కాగానే తాగేది జీరా సోడా. ఓకే, నెక్స్ట్ కేఎఫ్సి బర్గర్ చాలా ఇష్టం. బర్గర్ ఇంకా స్వీట్స్, డెజర్ట్స్. ఏ డెజర్ట్ అయినా తిన్న తర్వాత ఆయన కాడ ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూడా ఎవరు స్వీట్ తినరు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక స్వీట్. మోతిచూర్ లడ్డు అంటే నాకు ప్రాణం. ఓకే, లడ్డు ఇప్పుడు కూడా స్వీట్ ఉంటుంది ఇంట్లో. ఓకే, స్వీట్స్ పక్కా. స్వీట్, కేఎఫ్సి అన్నీ ఇష్టమే. టీ లవర్. టీ. సో మీరు ముగ్గురు ఇప్పటి వరకు తినే ఫుడ్లలో ఆయనకి ఇష్టమైంది ఏది? సర్ప్రైజ్గా ఆయనే సర్ప్రైజ్. షీర్ కుర్మా రంజాన్ అప్పుడు పట్టుకుపోయి తెచ్చిత్తా అన్న ఇంటికి పట్టుకుపోయి ఉంటాయి కదా, ఇంటికి బిర్యానీ చేసి తినిపించేసి షీర్ కుర్మా అవి మన ఇంట్లో అన్నీ నడుస్తుంటాయి. అచ్చుడు పోడు అచ్చుడు. ఇంకా బర్త్డేస్ అయితే మెయిన్గా రస్మలై కేక్ ఇస్తుంది. ఓకే, రస్మలై కావాలంటే. ఆయన బర్త్డే కూడా ఒక సెలబ్రేషన్ లాగా మనం మొత్తం అట్లా ప్లాన్ చేస్తాం. బర్త్డే రోజు కేక్ కటింగ్స్ పెద్ద ఒక జాతర లాగా ఉంటుంది. గల్లీ మొత్తం నిండి ఉంటుంది. లైట్లు, బ్యాండ్లు, ఆర్లు, గీర్లు. ఎప్పుడు బర్త్డే? Feb 22. నబిల్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? గర్ల్ ఫ్రెండ్స్ లేరన్న, నో గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఈయన పేరు చూస్తావు ఇద్దరే కదన్నా కలిసి తిరిగేది. అనే కొంచెం జెలస్ ఉంటుంది దీనికి. అది ఉంటుంది చిన్నగా. నువ్వు ఆయన ఆడుకుంటే నన్ను ఆడుకుంటాను. జెలస్ ఉందా నీకు? ఎవరికి? నీకు. నాకు ఎందుకుంటుంది అంటే కదా స్టిల్ అన్నా. గర్ల్ ఫ్రెండ్స్ అన్న, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కెమెరా నడుతుందా నిజమే అనుకునేది. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్న. నీకు ఆంటీస్ ఉన్నారా? నాకు ఎవరు లేరు. ఇది సింగిల్. సో ఫైనల్ గా ఫన్నీగా సాగింది మన ఇంటర్వ్యూ. సూపర్. సో ఫైనల్ గా నబిల్ గురించి ఒక్కో పాయింట్స్ చెప్పండి. దాని తర్వాత పబ్లిక్ ని అసలు నబిల్కి ఎందుకు ఓటేయాలో చెప్పండి. ఫస్ట్ థింగ్ నబిల్ ఇంకా మంచిగా ఆడాలి. అస్సలు నబిల్ బయటికి రావాలి. నాకైతే అదే ఉన్నది. ఏంటి బయటికి రావాలి? దాంట్లో వెళ్ళి కదన్నా క్యారెక్టర్, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఒక్కసారి నబిల్ బయటికి రావాలంటే అనుకుంటున్నాను. బాస్ లో నుంచి బయటికి వచ్చింది కాదు, ఆయన క్యారెక్టర్ బయటికి రావాలంటే అది ఫస్ట్ రావాలి. అది వస్తేనే అందరికి తెలుస్తుంది
వరంగల్ నబీల్ 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 అని అప్పుడు పేరు స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఆయన ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి మంచి చేసే మనిషి, ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడు. సో అలాంటి మనిషి రావాలి, ఫైనల్ వరకు ఉండాలి, ఆడ గెలవాలి. ఏది లేదన్న మన లోపల ఒక తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు, తెలంగాణ అబ్బాయి గెలవాలి, అదొకటే ఉంది నాకు. ఇంకా ఏంటంటే ఇక అంతే నాకు కప్పు మందే, మాటలు ఎత్తలేవు, ఆలోచించండేమో. ఆలోచించడేమున్నా జెన్యున్గా ఉన్నది ఏం చెప్పాలని చెప్పి చూస్తున్నా. ఏమున్నా అన్న చాలా ఇయర్స్ నుంచి చూస్తాను, చాలా కష్టపడ్డాడు, ఇక ఆ కష్టానికి తగ్గట్టు ఈ ప్లాట్ఫామ్ దక్కింది. దీంట్లో కూడా ఖచ్చితంగా ఆయన విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటాం చాలా అన్నది. సో నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కూడా కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేద్దామని వచ్చిన. సో పక్క నబిల్ బ్రో గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఫైనల్గా. సో వరంగల్ డైరీస్ అంటేనే డిఫరెన్స్, చాలా డిఫరెంట్, అంటే అన్ని కంటెంట్ల కంటే చాలా డిఫరెంట్. సో మీరు వరంగల్ డైరీస్ గొప్పతనాన్ని చాటుతూ వరంగల్ స్లాంగ్లా సో పబ్లిక్ని ఆయనను గెలిపండి అని చెప్పేసి కోరండి, ఓకేనా? ఒప్పుకోగలరు. వరంగల్ స్లాంగ్ రావాలి, తెలంగాణ స్లాంగ్ రావాలి, పడేయాలి. ఏ తడి పోషణ కూడా చెప్తాను. अस्सलाम वालेकुम, खैरियत से? ज़रा जिताओ भाई हमारे नबील भाई को, देखे ना कैसा अच्छा खेल रहे कि कितना मेहनत करके आए कि देखे ना कैसा भी हमारे नबील भाई को वोट डालो. नेक्स्ट अगर नॉमिनेशंस में आए तो ज़रूर वोट डाल के हमारे नबील भाई को जितान लगाओ. अल्लाह हाफिज़. कुछ भी नहीं भाई, देखो अब तक वरंगल से कोई भी नहीं गए बिग बॉस में. फर्स्ट कैंडिडेट है नबील अपने तरफ से, और वरंगल का नाम उनके तरफ से बहुत कुछ वरंगल को आ रहा नाम. सो सब लोगों से एक ही रिक्वेस्ट है नबील से, अगर नबील नॉमिनेशन में आए वोट करो, जितना हो सके उतना वोट करो, जिताएंगे अपन नबील को. कहीं को बोले तो ఈ साला कप नमुदे. नमस्ते अंदरिकी, अस्सलाम वालेकुम, होप यू आर डूइंग हेल्दी एंड फाइन. सब लोग खैरियत से होंगे. నబీల్ నన్ను గెలిపిద్దాం, ఓట్లు గుద్దండి మంచిగా. ఎట్లా అంటే ఒక హసిల్లాగా ఉండాలి గెలుపు, హసిల్లాగా గెలుపు ఉండాలి, గెలిపిద్దాం. ఒక తెలంగాణ అబ్బాయి మనోడిని గెలిపించుకుందాం. అదే అంతే, దాని మించి ఏం లేదు. ఆయన లోపల కూడా గేమ్ మంచిగా ఆడతాడు, అది మీకు కూడా తర్వాత మెల్లగా తెలుస్తుంది. గెలిపిద్దాం, కప్పు మందే. కప్ జీతనే వాला अपन फिर से अन्ना से आके इंटरव्यू लेंगे. వెళ్ళేటప్పుడు చెప్తాడు విను. హసీన్ అంటే ఏందన్న? హసీనా అంటే హసీనా అంటే తెలుసా నీకు? హసీనా అంటే ఒక అమ్మాయి పేరు అని చెప్పి తెలుసు. హసిల్ హాసిని అంటే ఒక హాసిల్ అంటే నొత్తానే ఇవి. వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పినా నబీల్, కప్పు ముఖ్యం నబీలు అని. మనం ఒక్కటే అన్నాం, లోపల పోతానం అన్నా, అంత మెహనత్ చేసి పోయినావు, కప్పు తీసుకునే రావాల్సింది. కప్పు ఇంపార్టెంట్, పైసలు ఇవాళ లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కప్పు ఇంపార్టెంట్, మనకు కప్పు కొని టైటిల్ మీద పడాలి. సీజన్ 8 కప్ విన్నర్ నబీల్ ఆఫ్రిది అని. సో చూసారు కదా ఇంటర్వ్యూ. సో మీరు కూడా నబీల్కి సపోర్ట్ చేయండి, అంటే జెన్యూన్ అని మీకు అనిపిస్తే మీరు ఓటేసి ఆయన గెలిపేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.